సంవత్సరాల కళ అది మీ చేతులలో జరుగుతున్నందుకు ధన్యవాదాలు మరియు ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అన్నగారు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. దయచేసి గ్రామ పెద్దలందరూ మరియు రాష్ట్ర మరియు జిల్లా మండల గ్రామ తాలూకా అన్నా గులాబీ పువ్వులు ఉన్నాయి. ప్లీజ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దాం. అన్నా పెద్దన్నా అక్కడ గులాబీ పువ్వులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దాం. జై భీమ్. గణేష్ ఎక్కడ వచ్చిన మంచి మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి వాడేది జయ రామ జయ జయ రామ అని. ఇప్పుడు అంజనా మారేసి ఇప్పటి వరకు ఎవరు లేదా పోయి ఆ గుళ్ళో పోయి పూజ చేస్తున్నారా పోనీ అని నాకు అర్థం కాలే. ఊళ్ళోకి రాని రైడా నిజమా? అంటే వాళ్ళ వరకే ఇక్కడ మా వాళ్ళు లేదు. మీరు వచ్చినా ఈరోజు స్పెషల్ గా పోయినా చెప్పు, నిజంగా చెప్పు. ఇది ఎవరు? ఇది నాగారమే. కాకపోతే ఎస్సీ వాళ్ళు మాత్రం లోపలికి అసలు పోరు. ఇప్పుడు ఈయన ఉన్నామంటే ఈయన మేము ఉన్నాము అందరము, కానీ మేము ఎస్సీ వాడ అసలు పోము లోపలికి. మొదట్లో కూడా పోనీయలేదు, మొదట్లో పోనీయరు, ఇప్పుడు పోనీయరు. అసలు ఎప్పుడు పోనీయరు. దాంట్లో పర్మిషన్ లేదు. కానీ 10 రూపాయలు పెట్టి టెంకాయ కొట్టాలన్నా కూడా ఎవరో అక్కడ పోయి తోలుకొచ్చుకొని వాళ్ళతో కొట్టించుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్లు వాళ్ళ వాళ్ళు ఆ రోడ్ల మీద కూర్చొని అప్పుడు వాటర్ అన్ని పోతున్నాయి కదా, ఆ రోడ్ల మీద కూర్చొని మేము చేసుకొని బయటపడిన వాళ్ళు మాత్రం వస్తే ఆ లోపలికి పోయి వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు. నా పేరు మోహన్. మోహన్ ఎవరు? ఇదే ఊరు. ఈ ఊరే. ఇది ఏ మండలం, ఏ జిల్లా? ఇది కొడంగల్ మండలం. అప్పుడు ఇప్పుడు ఈ బండలు ఇప్పుడు మనలో ఎవరు పని చేయాలి ఇల్లు కట్టడానికి, బిల్డింగ్ కట్టడానికి? నేను కూడా ఉన్నా దాంట్లో రాయి తెచ్చిన కూడా నేనే. కాస్త నేనున్నా చేసిన. ఆ గతం తవ్వినప్పుడు ఉన్నారా మనలో ఎవరన్నా? లేదు, అప్పుడు అంతగా తెలియదు. ఈ బండలు మోసిన నువ్వు ఉన్నావు? ఉన్నాం. అంటే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నేను ఉన్నా, కన్ఫర్మ్ గా ఉన్నా. అంతేనా? వెంకటేశ్వర నువ్వేం చేస్తున్నావు మరి? కష్టపడి అన్నట్టు గుడి కడితే నువ్వేమో ఆ గుడి ఉట్టిదే నన్ను వినిపించి చేపిస్తాను. ఒక్కసారి హనుమాన్కి వీరు హనుమాన్కి అసలు అంటారు. నోరొస్తలే మీకు? లోకల్లో అనుకుంటావా? అన్న చెప్పినట్టు ఏంటది? అది ఉపాసం ఉండేది. మంగళవారం అయితే పొద్దుగా పోయి స్నానం చేసి గుడి చుట్టాగా తిరిగేది. నేను స్నానం ఒకేదో, కానీ ఉపయోగం లేదని తెలిసేటప్పటికీ చేయాల్సినంత చేసేసినాం. చూడు, ఒక చిన్న కథ చెప్పి దాని సంగతి చెప్తాం. ఒకడట రొట్టె తింటాడట. రొట్టె తినేటప్పుడు ఇలా చెయ్యి పెట్టుకొని ఆ రొట్టెని చేతిలో పెట్టుకొని ఇలా తింటాడట. ఇలా తింటా ఉంటే పోయి చూసే వరకు ఆ చేతిలో ఏం లేదు. అది ఏం లేదు, మరి చేతిలో ఏం లేదు, ఉట్టిగా అట్లా తింటాను ఏంది అని అడుగుతా. ఆయన ఏం చెప్పిందంటే, ఈ రొట్టె ముంచుకోవడానికి కూర లేదు కాబట్టి ఈ చేతుల కారం పచ్చడి ఉన్నదనుకుంటానా, ఈ రొట్టెను ఉట్టిగానే అలా ముంచుకొని
ఆ కారం పచ్చడిలో ముంచుకున్నట్టుగా ఊహించుకొని తింటానా అని చెప్పిండట. ఆయన చేతిలో ఉన్న కారం పచ్చడి ఉన్న కానీ ఒక రొట్టెనే ఉన్నది. రొట్టెను ఉట్టి చేతులలో ఉంచుకొని తినుకుంటూ నేను కారం పచ్చడి ఉంచుకొని తింటున్నాను ఊహించుకుంటూ తింటాను. అప్పుడు నేనైనా నువ్వైనా ఏమడుగుదాం వాడిని, ఒరే పిచ్చోడా ఏం లేని కాడ ఊహించుకొని తింటాను. ఈ ఊహించుకునేదో మంచి గొడ్డు కూరనో మేక కూరనో చికెన్ ఫ్రై ఊహించుకొని తినచ్చు కదరా, ఉత్త చెయ్యలే అది అని నువ్వు ఉత్త చెయ్యిలో కూడా కారం మెతుకుల్లో ఊహించుకొని తినా, నీ అమాయకత్వం పాడగాను. ఏమన్నా నేను ఇచ్చేది ఏం లేదు, నాకు ఇచ్చేది ఏం లేదు, ఉట్టికే 10 లక్షలు ఇస్తా అంటే ఏమవుతాను, అప్పుడు రేపు 70 రూపాయలు ఇస్తాను ఎందుకనాలి, నువ్వు ఏమి తీసుకోను ఇవ్వడా. ఇవాళ నువ్వు నాకు వచ్చినావు, నేను రేపు నాకు వచ్చినా, నేను ఇవాళ వచ్చిన ఎంత జీతంలో 1000 రూపాయలు అంటే ఏమవుతుంది, కరెక్టేనా కాదా? అట్లనే మనకు లేని దేవుడే మొక్కుతారు, ఆ మొక్కుడు కూడా గట్టిగా మొక్కుతుంది దేవుళ్ళను. ఎంత గట్టిగా మొక్కాలి సార్ మనందరం చదువు దేవుళ్ళను. నాకు గవర్నమెంట్ నౌకరు వచ్చినాక నీకు 10,000 రూపాయలు ఇస్తా, అప్పటిదాకా నీకు 1 రూపాయి అయ్యో ఒక్కసారి కూడా నీ దగ్గర రాను, నీకు మొక్క కొబ్బరికాయ లేదు, నీకు దీపం లేదు, అగరబత్తి లేదు, దండం లేదు, బొంగు లేదు, భోజనం లేదు, నీ దగ్గరికి రాను నేను. నీకు దమ్ముంటే నీకు నా చేత మొక్కించుకోవాలని తీర్చుంటే నన్ను కాలకాడికి రావాలనే దమ్ము నీకుంటే నువ్వు నాకు నౌకరాస్తాడు చెప్పిరా అయితే. అప్పుడు వాడు అరే ఇంటికి నౌకరు తెప్పియాలి, నాకు 10,000 తెచ్చిస్తాడు, నా కాలకాడికి అత్తడు అనుకున్నప్పుడు వాడే మనకు ఉద్యోగం తెప్పిస్తాడు. అప్పుడు వాడికి 10 ఇస్తే మనకి నట్టమా మనం అట్టని మొక్కుకోవాలి కదా, అది కరెక్ట్గా. లేకపోతే నేను ఆ ఇళ్ళకి వచ్చినాక మొత్తం ఇవాళ ఇల్లు మొదలు పెడతాను, ఏడాది వరకు 20 లక్షలు ఇల్లు అయిపోవాలి, ఎక్కడ పైసలు ఉంటాను నాకు, నేను నీట్గా నిజాయితీగా బతుకుతాను అని చెప్పుకో. అయిపోయినాక కొడతాను మొక్కుకో. ఈ అమ్మ ముగ్గు చేసేటప్పుడు ముహూర్తం చూసేటప్పుడు కొట్టుడే, దర్వాలు పెట్టినప్పుడు కొట్టుడే, బేస్మెంట్ అయినాక కొట్టుడే, దర్వాలు ఎత్తినాక కొట్టుడే, బిల్ల పడ్డాక కొట్టుడే, ఇళ్ళ వచ్చినాక కొట్టుడే, ఈ కథలే మొత్తం ఒకటేసారి కొడతాను మొక్కుంటే ఏమవుతుంది కదా. నేనైతే ఏం మొక్కుకున్నా అంటే నా కొడుకు పెళ్లి చేసినప్పుడు నేను దేవుడు మొక్కుతాను మొక్కినా అనుకో. ఇక పదకొండు బతికితా బతికేది మరి కథ అవసరం ఉంటే వాళ్ళ ఈ ఉత్త చేతులలో ముంచుకొని తినడు పిచ్చితనం అయితే, కాలం ఎత్తుకుంటూ ఊహించుకొని ఇంకా ఎడితనం. అట్లనే దేవుడిని మొక్కుడే ఒక తెలియదక్కుతనం అంటే అలా జీతరాని మొక్కుడు ఇంకా పెద్ద తెలియదక్కుతనం. మొక్కుడుగా రాముడితో మొక్కుడు అయిపోయా, ఆయన అట్టే గిన్నె మొక్కుడే నాకు అర్థం కాదు. నువ్వు కరెక్ట్ను కలుతాను వేయమని కాలుకి కాంపౌండర్ ఆ బండ్రో చుట్టాడు తిరిగి దండం పెడితే ఏమన్నట్టు అర్థం? ఈయనే ఆయనకు సేవకుడు, పోనీ ఈయన మొక్కితే బాగా పని అవుతుందా, ఆయన మొక్కితే బాగా పని అవుతుందా అనుకున్నప్పుడు ఈయన మొక్క ముందు అయితే పని అవుతుంది, ఈయన మొక్కు లేకపోతే ఆయనే మొక్కు. ఆయన నేనేమంట, రాముడు అనే దేవుడు ఒక అవతారం ఎత్తి ఒక పని చేసి చచ్చిపోయినా రాముడు చచ్చిపోయిన కదా మళ్ళీ ఇంకో అవతారం ఎత్తిండు. మరి ఇప్పుడు మళ్ళీ మనం పాత డ్రెస్ కుత్తాం రాకి ఎట్లా, పాత దేవుడికి మొక్కితే ఎట్లా? ఇప్పుడు రాముడిని మొక్కితే ఆ దేవుడు విష్ణుమూర్తి రాముడు అవతారం ఎత్తిండు కదా, ఇప్పుడు ఆ విష్ణుమూర్తి మళ్ళీ రాముడు అవతారం డ్రెస్ వేసుకొని నీ దగ్గరికి వచ్చి కనిపించి నీ సేవలు చేసి మళ్ళీ ఆ డ్రెస్ ఇప్పి అక్కడ పడేసి మళ్ళీ విష్ణుమూర్తి డ్రెస్ వేసుకొని మేడగించుంటాడా? ఇప్పుడు ఆ దేవుడు ఏ అవతారంలో ఆ అవతారం మొక్కులు కదా, అయిపోయి పుట్టి పెరిగి చచ్చిపోయిన అవతారం మొక్కు ఏమవుతుందా? లాజిక్ తప్ప. హనుమాను వాళ్ళ నాన్న పేరు చెప్పలేవరన్నా ఒక్కడు చెప్పాడు. హనుమాన్ వాళ్ళ అమ్మ పేరు చెప్పమంటే అంజలిదేవి అని చెప్తాడు, లేకపోతే వాయుపుత్ర వాయుదేవుడు అంటాడు. వాయుదేవుడు అనేది ఇంత దూరం ఇంత పడుకుంటుందా? వాయుదేవుడు అంజలి దేవుడు ఇద్దరు కలిస్తే ఈ హనుమంతుడు పుట్టినట్టు, అంటే గాలికి పుట్టిండు అని అర్థం. అసలు అట్లా అంటే భూతమాట కాదా? ఎట్లా పుట్టినా గాలి పుట్టినావు అంటారు. నేను గాలి పుట్టినావు అంటే అయ్యక పుట్టలే, నువ్వు ఎక్కడెక్కడో నువ్వు పుట్టినావని అర్థం. పోనీ ఇప్పుడు మీ చెల్లెనో మీ భార్యనో నాకు గాలికే కడిపోయిందంటే ఒప్పుకుంటారా? అరే నీ మూడు దుబాయ్ పోయి 5 ఏళ్ళు అయితే నీకెట్లా కడిపోయిందని అడుగుతామా? అడగవా?
ఐదేళ్ళు ఎట్లా ఉంటుంది కడుపు ఎట్లా అవుతుంది? 4 నెలలు అయింది పొయ్యి అంటున్నాము, పొయ్యే ముందు కడుపు చేసిపోయినా అనుకోవచ్చు. పొయ్యి 5 ఏళ్ళు ఇప్పుడు ఎట్లా మొక్కుతాను? ఒకసారి ఆలోచన చేయండి. భూమి అరే ఇక భూమి ఈ కూర్చోంత పెద్దగా ఉంటే అది కష్టం ఏముంది? కన్నగా అప్పుడు అన్న మళ్ళా తాను కాదు. ఒక్కసారి మీరు హనుమాన్ దేవుడిని మొక్కుని, నేను అర్థంటలేను. ఏ దేవుడైనా మొక్కుని, నేను అర్థంటలేను. మీకు హక్కు ఉన్నది, మొత్తం రాజ్యాంగం నీకు ఇష్టమైన దేవుడిని మొక్కుని హక్కు ఇచ్చింది. అట్లనే వాటి లోతుపాట్లను చర్చించే హక్కు కూడా ఇచ్చింది. ఆర్టికల్ 51లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, దోపిడీని పీడనను తగ్గించాలనే చట్టం కూడా చేసింది. అలాగే ఆర్టికల్ 17లో కూడా ఉంది. అలాగే రకరకాల ఆర్టికల్స్లో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఆర్టికల్ 14 ప్రకారంగా కూడా ఉంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, మన ప్రజలందరి చేత హనుమాను అదే చెప్తారు. అయ్యా హనుమాన్ అనే వ్యక్తి దేవుడే. హనుమాన్ కంటే పెద్దోడు రాముడు ఉన్నాడు కదా. మా ప్రజల్ని రాముడి దగ్గరికి కానీ ఇది రాముని గర్భగుడి లోపలి కానీ ఇది మా వాళ్ళకు రాముడి చరిత్ర మొత్తం నేర్పించి మా వాళ్ళకు రాముడికి ప్రత్యేక పూజలు పెట్టు అంటున్నాను నేను. రాముడిని ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలో ఎప్పుడు తండ్రి మాట జవదాటలేదు. చాలా సంతోషం. మరి ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది ఆయన ఆదర్శంగా తీసుకున్నారు, తండ్రి మాట జవదాటలేరు. అంతే కదా. ఆయన చరిత్ర మొత్తం చెప్తే మరి అన్ని రకాలుగా గొప్పడా. ఆయన రాసినటువంటి వాల్మీకి గ్రంథం గురించి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకం రాసి పెట్టాడు. అందులో రాముడు అనే ఆయన మంచిగా కళ్ళు తాగేటోడు, మందు తాగేటోడు, సార తాగేటోడు, చెలికత్తెలతో ఆడుకొని డ్యాన్స్ చేస్తున్నాడు ఉన్నది. మరి మన రాముడు మొక్కేటోడు నీసు ముట్టుకోవద్దు, మందు తాగొద్దు అని అంటారేంది? మమ్మల్ని ఏమో మా పేద ప్రజలేమో తాగుబోతులు, వాళ్ళు గొడ్డు కూర తింటారు. మరి అదే గొడ్డు కూరని రాముడు తిన్నట్టుగా పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు? మీరు రాసుకోకపోతే మాకు తెలుసా? మాకేనా సార్ నేర్పించిరా? రంగనాయకమ్మ అనే ఆవిడ బ్రాహ్మణురాలి, బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆమె రాసింది కదా. తిరుపురనేని రామస్వామి అనే ఆయన కూడా బ్రాహ్మణ కులంలోనే పుట్టింది. ఆయన రాసింది కదా. ఇదే బ్రాహ్మణ గ్రంథాలు రాసిన సంస్కృతాన్ని మా జాషువా చక్కగా చదివి ఆ జాషువా రాసింది కదా గర్భిణ పుస్తకంలో. అలాగే మా కత్తి పద్మారావు మాస్టారు సంస్కృత పండితుడు చదివి పిహెచ్డి చేసి మీ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్గా చేసింది కదా. ఆయన వాటి రహస్యాలను వివరించి మాకు చెప్పింది కదా. చెప్పలేదా? మరి రాముడి గురించి, హనుమంతుడి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం? రేపు పొద్దుగానే అనేది శ్రీరామనవమి. అయ్యా మనిషి బతుకున్న మనుషులకు పెళ్లి చేయడానికి దిక్కు లేక సత్తానం అంటే 2 రాజు గుమ్మాలను పెట్టుకొని వాటికి పూజలు చేస్తూ వాటికి పెళ్లి చేసి ఏమి రాముడు అవతారం ఎత్తిండు, చచ్చిపోయింది కదా. చచ్చిపోయి ఇంకో అవతారం మళ్ళీ ఎత్తిండు కదా. మరి మీరు చచ్చిపోయిన అవతారం పట్టుకొని పెళ్లి చేస్తారు. మరి ఆయన దినాలు ఎప్పుడు చేస్తారు? ఆయన సంవత్సరం చేయాలి ప్రతి సంవత్సరం. ఇప్పుడు బాబాసాహెబ్ పుట్టినరోజు ఎప్పుడు గట్టిగా చెప్పుడు జయాన్ని జరుపుతాడు కదా. ఆయన చచ్చిపోయిన తేదీ ఏంటిది? డిసెంబర్ 6. ఆ రోజు జరుపుతాడు కదా. మరి రేపు రాముని పుట్టినరోజా, పెళ్లి రోజా, సచిన రోజా? ఇప్పుడు మిమ్మల్ని ఈ గులే రాణించలేరు, నిజమే కదా. మీరు పోతలేరు, నిజమే కదా. నువ్వు బంధాలు పోసినావు కదా. నీ వయసు జస్ట్ 25 ఉంటాయి. 25 years నువ్వే అడుగుతున్నావు, అరే ఈ బండాలు కోసం అడిగినా ట్రాక్టర్ మీద తెచ్చి వేసిందని నేనున్నా. మరి అది కట్టిరు తర్వాత మా వాళ్ళందరూ రోడ్డు మీద దండం పెడతారు. అలా కొబ్బరికాయ కొట్టాలంటే మా ఊళ్ళో ఎవరినో ఒక పెద్ద కొడుకు తీసుకొని 10 రూపాయల కొబ్బరికాయ, 20 రూపాయల కొబ్బరికాయ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయి లోపల పోయి మొక్కుతారు. ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎందుకు అడగకూడదు? రేపు రాముడిది పెళ్లి అంట, తరువాలంటారు కదా శ్రీరామనవమి. మరి ఆయన చచ్చిపోయిన తేదీ నాకు కావాలి. ఆయన పుట్టిన అయోధ్య అంటున్నారు, సంతోషం. అక్కడ రామ జన్మభూమి, రాముడి గుడి కట్టారు, మేము కూడా పోయేస్తాం, మంచిగా ఉన్నదట. మరి ఆయన సమాధి ఎక్కడ ఉన్నది? మా బాబాసాహెబ్ సమాధి బొంబాయిలో దాదర్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. ఆయన పుట్టింది మధ్యప్రదేశ్లో ఒక మిలిటరీ క్యాంప్లో మౌ అనే ప్రాంతంలో పుట్టింది. ఆయన సొంత అడ్రస్సు రత్నగిరి, అంబవాడలో పుట్టింది. అంబవాడ ఆయన ఊరు, అంతే కదా. మరి ఆయన పుట్టిన ఉన్నది, ఆయన వచ్చింది ఉన్నది, ఆయన పుట్టిన ప్లేస్ ఉన్నది, ఇల్లు ఉన్నది, ఆయన చచ్చిపోయినటువంటి సమాధి ఉన్నది. అయ్యా మీరు రేపు రాముడి పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించి మేము కూడా వస్తాం. మమ్మల్ని ఎట్లా లోపలికి రానియరు. రాముడి జయంతి జరుపురి, మేము కూడా జై శ్రీరామ్ అంటాం, మిమ్మల్ని అనుకూలిస్తాం. కానీ రాముడు చచ్చిపోయింది ఎక్కడో చెప్పుర్రి.
ఆయన సమాధి ఎక్కడుందో ఎప్పుడు నువ్వు పూలు పెట్టేస్తావాడు. అరే ఇప్పుడు నేను ఈ నుంచి పోయి పోతే ఇంకొక అవతారం ఎత్తుతా కానీ ఇప్పుడు ఇంకో గంట అయితే పరిగిల గురుకుల పాఠశాలలో నేను స్పీకర్ను, సాయంత్రం అయితే దమ్గన్పూర్ అదే దమ్గన్పూర్లో ఉన్నది, రేపు అయితే ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రాణహిత నది ఒడ్డున ఆల్గాంలో మీటింగ్ ఉన్నది రేపు సాయంత్రం. ఎల్లుండి గోపాలపట్నం అని మహారాష్ట్ర అవతల శ్రీవంచ అవతల ఉన్నది. అవతల నుండి 13వ తారీఖు శ్రీవంచం, 12వ తారీఖు శ్రీవంచం ఉన్నది, 14వ తారీఖు పొద్దుగాల ఇక్కడనే ఊళ్ళో వికారాబాద్ దగ్గర మీటింగ్. ఆ రోజు మధ్యాహ్నం ఇంకేమో అంబేద్కర్ బొమ్మ ఉందట, సాయంత్రం ఏమో అక్కడెక్కడో నారాయణపేటలో ఉందట, మళ్ళీ 15వ తారీఖు ఖమ్మం పోవాలి. నేను ఈ నుంచి పోతే అడిగేస్తా కదా, మరి ఈ ఏడమాయమైనా. అందుకే మాకేం కావాలంటే రాముడు చచ్చిపోయిన ప్లేస్ కావాలి, ఆ సమాధి కాలం నివాళులు అర్పిస్తాం, పూలు పెడతాం. ఏ దేవుడైనా పుట్టినని చెప్తారు వింటాం, మరి వాళ్ళు ఎప్పుడు చచ్చిండ్రు, వాళ్ళు చచ్చిపోయిన తేదీలు కావాలి మాకు, వాళ్ళ వర్ధం చూడు తరుతాం. మీరేక మంచిగా దొంగ తిని ఊకోం, ఓన్లీ పెళ్లిరోజు పుట్టినరోజు చేసి ఊకోం, మాకు చచ్చిపోయిన రోజు కూడా కావాలి. లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టిన ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉండాలా, ఉండాలా ఉండదు, మరి వాళ్ళు ఎటుపోయారు, వాళ్ళు కూడా భయమైనా వాళ్ళతోటి. రావణాసురుడు అంటే ఆ శ్రీలంక నుంచి భారతదేశానికి వచ్చిందట, ఈ సీతలు ఎత్తుకపోయిందట. సరే అట్లా ఎత్తుకపోవడం తప్పు, మేము కూడా తప్పాడు, తప్పట్లేమా? ఇప్పుడు మనం తప్పు చేస్తే తప్పనమా అంటమానమా అంటాం. వాళ్ళు అట్లనే సీతలు ఎత్తుకోపోయాడు. మరి ఆ రావణాసురుడు అనేటోడు ఆ శ్రీలంక నుంచి బయటికి ఎట్లా వచ్చిండు, ఈమెను పట్టుకొని మళ్ళీ ఎట్లా పట్టుకపోయింది. ఈ రాముడు అనేటైనా శ్రీలంక పోవడానికి ఈయన సపరేట్గా మళ్ళా రోడ్ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, ఆయనకి అవసరం లేదు, ఈయనకి ఎందుకు అవసరం అయింది అంటే ఆడు ఉత్తరవేసే శక్తి వాడుకున్నది, ఇంకేం శక్తి లేదనేది అర్థం. లాజిక్ కరెక్ట్. పోయి మీరు దేవుడు లేనా, అరే మీకెందుకు రా బాణాలు, మీకెందుకు రా కత్తులు, మీకెందుకు రా భూచక్రాలు గాలి చక్రాలు, అరే మీరు దేవుడు లేనా, మీరు ముట్టుకునేవాడు వాడి చచ్చిపోతురా, మరి నీకు ఊంటు అనేది ఎంజాయిపోవాలి కదా. మరి అంత పవర్ఫుల్ వాళ్ళు మీరు ఎప్పటికీ బాణం పట్టుకోలేదు. అందుకే వేమనారెడ్డి ఆయన వేమనారెడ్డి ఏమంటాడంటే, కనక మృగము భూమిన కలదు లేదనకయు తరుని పట్టి తెచ్చేదా సరదియు తెలివి లేని వాడు దేవుడట్లాయరా విశ్వదాభిరామ విదురవేమ అంటాడు. అరే బంగారు సిమెంట్ ఉరుకుతా. మొన్న ఒక స్టోరీ వాట్సాప్లో వచ్చింది, ఏమైనా వచ్చిందంటే వాళ్ళ నాన్నట 2 పిల్లలు ఇట్లా 2 చేతులు పట్టుకొని గుడికి పోయిందట. పోగానే పిల్లలు వణుకుతారట. అరే ఏంటో వణుకుతున్నారు, భయపడతారు. ఏంటంటే అమ్మో డాడీ అక్కడ సింహం ఉంది, డాడీ అక్కడ పులి ఉంది అన్నట. ఏ పిచ్చోడా, ఇది ఉత్త రాయి గుడి ముంగట పెట్టిన సింహం బొమ్మ, ఇది రాయితో చేసిందే, ఇవాళ చూడడానికి ఇట్లా ఒకటి టిక్ టిక్ అనిపించిందట. అనిపించి దానిలో కూర్చోబెట్టిండట. కూర్చోబెట్టి దించింకి ఇవి ఇప్పుడు మీరు భయపడతారంటే భయపడడం. ఎందుకు భయపడరు, ఉత్తే రాయితో చేసిన ఉత్తే డాడీ, కాబట్టి నేను ఇది పులి కాదు, ఇది సింహం కాదు, భయపడదు అని చెప్పినట. ఇక వీళ్ళు అయ్యే వాళ్ళ డాడీ వాళ్ళ 2 పిల్లలు లోపల తీసుకుపోయి అక్కడ కింద పడి మొక్కుతాడట. పిల్లలు వండి మొక్కుతారట. ఏమైనా అంటే అది కూడా రాయి కదా డాడీ, బయటనేమో ఉత్తరాయి సింహం కాదు భయపడకన్నావు, మరి ఇది కూడా ఉత్తరాయి డాడీ నువ్వు నేర్చుకో మొక్కకి ఏం తెలియదు అని చెప్పినాడు. పిల్లలకు ఉన్న తెలివి మనకు ఉంటుంది. ఇదే ముచ్చట పెళ్లి రామస్వామి ఏమంటాడు అడిగారా, అయ్యా అయ్యగారు మేమే గుడి కట్టినాం, రాళ్ళు మోసినాం, అన్నీ వేసినాం, గుడిలో దేవుని ప్రతిష్ఠించారు, మరి దానికి ఏదో మహాసంప్రోక్షణం చేసి ఒక పెద్ద మంత్రాలు చదివి అంతమంది పూజారులు కలిసి ఆ మామూలు రాయిని మహత్యం కలిగిన దేవుడిగా మారుస్తున్నారట. ఉత్త రాయికే మహత్యం కలిగిన మీకు అంత శక్తి ఉంటే మనుషులందరికీ మీరు అదే చేయొచ్చు, అందరూ ఒకటే కులకులుగా చేసి పడేయచ్చు కదా. ఈడు అంటరానోడేంది, ఈయాడు బీసీఓడేంది, ఈయాడు గౌండ్లోడేంది, ఈయాడు తెలుగోడేంది, ఈడు గొల్లోడేంది, వాడు మాలేంది, దాంట్లో కూడా మీ మాధవ కాదు, మాకంటే కూడా చిన్నోళ్ళు సింధోళ్ళే, మాకంటే డక్కలు బాగా చిన్నోళ్ళు, డక్కలే మాకంటే ఎప్పుడు మస్తు చిన్నోళ్ళు, ఇట్లా వణికిందో కూడా ఏంది మరి అంటే ఒక మనిషి ఏమో పుట్టిన కానించి వాడు ఎంత గొప్పడైనా వాడిని అంటరాని వాళ్ళు చెప్తారు, కానీ పనికిరాని రాయిని మంచిగా దాన్ని 2 కాలేజీ చెక్కుతాడు ఆయన, మిషన్ కర్రని ముక్కు రాస్తాడు, మూతి చెవులు పెద్దలు కళ్ళు అన్ని రాసి తయారు చేస్తాడు, మీద పెయింట్ కూడా ఎత్తాడు.
అక్కడ వేసేదాకానేమో దేవునికి ఏం పవర్ దొరుకుతారు ఆయనట. గుళ్ళో పెట్టి 100 మంది పూజారులు 20 మంది పూజారులు వచ్చి ఇలా పూజ చేయగానే అది గొప్ప మహిమ కలిగింది ఎట్లయితుంది? రేపు శ్రీరామనవమి, నేను అడుగుతున్నాను శ్రీరాముడి పేరుని, శ్రీరాముడిని అడుగుతున్నా, మిస్టర్ రాముడు నువ్వు నిజంగానే మద్యం సేవించలేదా? నువ్వు నిజంగానే మాంసం తినలేదా? మరి మీ రామాయణంలో, వేద వ్యాసుడు రాసిన రామాయణంలో, ఇతర రాముడి గురించి రాసిన కథల్లో మీ రాముడు మాంసం తిన్నట్టుగా ఉంది. దయచేసి అది తీసేయండి. రాముడు పచ్చిగా ఇవే తిన్నాడు, కాయగూరలు తిన్నాడు, మేమేమర్థం లేదు. అలాగే మా రావణాసుడు అనేటువంటి ఆ నుంచి రావడానికి ఏమో మంచిగా సింపుల్ గా రాగలిగిన మీరే రాసిరు, ఈనాడు ఓడాయి మాత్రం అంత తీసుకోవాల్సి వచ్చిందని రాసిరు. ఇది ఎట్లా అని అడుగురు ఒకసారి. ఆమె సీతను అనుమానించి జైల్లో పెట్టిన నిప్పులో దూపాలట. ఇప్పుడు ఎవరైనా ఒకరు కనుక వాళ్ళ భార్య నిప్పులలో దూకి నువ్వు పతివ్రతగా చెకింగ్ చేయమనంటే ఒప్పుకుంటారా? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా బొక్కరేసి కుమ్ముతారు, రామయ్య పొల్లు కుమ్ముతారు. అనుమానించినందుకు ఒక కేసు, అవమానించినందుకు ఒక కేసు, నిప్పులలో దూకుమన్నందుకు ఒక కేసు, ప్రెగ్నెంట్ లేని ఐదు పంపించినందుకు ఒక కేసు, ఆ వాలి సుగ్రీవులలో చంపినందుకు ఒక కేసు, హనుమంతుని బానిసగా వెట్టి చాకిరీని బ్రిటిష్ వాడు నిర్మూలిస్తూ చట్టం చేసిండు. రాజ్యాంగంలో కూడా ఎవరు పుట్టికి ఏ పని చేయించుకోవద్దని ఉన్నది. ఇప్పుడు మీరు ఎవరైనా జీతాన్ని పెట్టుకొని వాడికి జీతం ఇవ్వకుండా ఉంటే వాడిని జైలు పెడతారు. ఆ లెక్కలంతా ఆ కేసు కూడా రామోజీ అవుతుంది. అదే ఇదే గుడిలోకి రానినప్పుడు గుడి ఎందుకు వాళ్ళు ఎప్పుడు అట్లనే ఆ రోజుల్లో బాబాసాహెబ్ ఉన్న కాలంలో కాలారాం టెంపుల్ అనేది ఉండేది. అది నాసిక్ త్రయంబకంలో ఉంటుంది మహారాష్ట్రలో. ఈ గోదావరి నది అక్కడనే మొదలవుతుంది. ఆ గుడి ముంగట్టుకెళ్ళి ఎస్సీ వాళ్ళని నడవనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు నడవనియరు, ఆ గుడి కాడ మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి, మీ మనుషులం కాదా అంటరాని వాళ్ళం అని చెప్పి అనేక రోజులు సంవత్సరాల తరబడి కొట్లాడింది. అక్కడ కొట్లాడి బ్రిటిష్ వాళ్ళతో చట్టం ముందు అందరూ సమానమే, ఎవడు ఎక్కువ కులం లేదు, ఎవడు తక్కువ కులం లేదని తీర్మానం చేయించాడు ఆయన. అయినా ఇప్పుడు ఈ స్థలం గవర్నమెంట్ స్థలం కాదా? ప్రభుత్వ స్థలం అయినప్పుడు ప్రభుత్వ స్థలంలో ఉన్న గుడికి అందరు పోయే అర్హత ఉండదా? ఉండదు కదా. అయినా నేను ఎవరు పోమంటాడు, నువ్వు పోతే దానికి ఏమైనా ఆగుతాడా? ఏం ఆగుతలేదు, నువ్వే పిచ్చోడు అయిపోతా అనుకుంటాడు. నువ్వు కూడా నాకు రాకపోతే ఏం ఆగుతలేదని నువ్వు దాన్ని తీసి పీకి ఇంటికి వెళ్ళి వాడైతే అయిపోయా. నిజమా కాదా? అరే వాడు పో అని ఎల్లగొడతా అంటే రాకు అని అవమానిస్తూ ఉంటే, నిన్ను కించపరుస్తూ ఉంటే నేను అది పోవాలని అనుకోవడం నీదే తప్పు. మొన్న జనగామలో కూడా ఒక హనుమాన్ టెంపుల్లోకి ఒక ఆయన పోతే ఆడ కొడుకు పుట్టినదని ఆ పోరను ఆయన నిలబెట్టి బయటకేసి ఒక తన నేను అయినా వాడు సిగ్గు లేకుండా మళ్ళీ పోతా, నేను నాకు ఒక్కసారి పోవడానికి ఛాన్స్ ఇయ్యని అంటారు. ఏ దేవుడి అవతారమైనా మీరు గులాంగిరి పుస్తకం చదవండి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన హిందూ మతంలోని చిక్కుముడులు అనే పుస్తకం చదవండి. అప్పుడు తెలుస్తాయి ఏ దేవుడు ఎట్లా పుట్టి అంతే. ఇంకో రాముడు దేనికోసం పనిచేసిండు? ఆయన మంచి రాజ్యం పాలన చేసిండా? అలా చెప్పిండని వనవాసం పోయిండట. అదే అది ఎక్కడ జరుగుతాడు అవి? నువ్వు వనవాసం పోవాలంటే వాళ్ళ తండ్రి పోవాలి. పోతే నేను తప్పు చేస్తే రేపు నాకు పుట్టుపోయే కొడుకుని శిక్షిస్తానని అర్థదా? చెబుతాను. నేను తప్పు చేస్తే నన్ను, నా భార్యని, నా కుటుంబాన్ని అనుమానించి జైలు పెట్టాలి. కానీ నేను తప్పు చేస్తే నా భార్యని జైలు పెడతారా? మా తమ్ముని జైలు పెడతారా? ఆ కైక చెప్పిందట, ఆడు ముగ్గురు వేసుకున్నాడు. మళ్ళా కైక, కౌసల్య, సుమిత్ర ముగ్గురు వేసుకుంటే మరి ఎవరు పిల్లలు పుట్టిరు అంటే ఎవరికి పుట్టలేదని రాసుకున్నారు. మేము పుట్టలేదా, మోతనం లేదా అంటలేము. అరే ఎవరికి పుట్టలేదు ఎందుకు రాసుకున్నారా భయ్? ముగ్గురిని పెళ్ళాలని చేసుకున్నా పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఏదో దేవుళ్ళకు ప్రత్యేకంగా మొక్కుతే ఈ ముగ్గురు రాళ్ళను తీసుకుపోయి అడవిలో పూజల దగ్గర పెట్టి ప్రత్యేకమైన యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తే ఈ దేవుని వంశతో ఒక కొడుకు, ఆ దేవుని వంశతో ఒక కొడుకు అట, ఏదో 2 పండ్లు ఇచ్చిరట, ఒక ముక్క వేసి ఈమెకి ఇచ్చిరట, ఒక ముక్క కాయకి ఇచ్చిరట, ఒక 2 ముక్కలు ఇంకో ఆమెకి ఇచ్చిరట. ఆ ముగ్గురికి ఎవరో పుట్టిరట, 4 పిల్లలు పుట్టిరట. పెద్ద ఆపరేషన్ అయిందా, చిన్న ఆపరేషన్ అయిందా అంటే చెప్పరు. పుట్టిన డెలివరీ అయిందా అంటే చెప్పరు. 9 నెలలు ఉన్నారా, 7 నెలల తక్కువ పుట్టిరా అంటే చెప్పరు. డింగు అంటే డంగు అని పుట్టిరని రాసుకుంటారు. చెప్పడానికి సిగ్గు లేకపోతే నమ్మేటోళ్ళకు మనకన్నా బుద్ధి ఉండాలి కదా. అరే వాడు చెప్తాడు, ఏదైనా చెప్తాడు, చెప్పండి వాడికి హక్కు అని.
దేవుడిని మొక్కుకుని హక్కించిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే రాజేష్ అని ఏమంటాడు, ఈ గుడి చర్చి మసీదులో కూడా మా రాజ్యాంగమే రక్షణ. దేవుడా అరే దేవుడా నువ్వు ఉన్నదన్నది బూటకం, నువ్వు ఉంటే పేద బతుకునేందుకు ఇలా ఉంటాయిరా అని అడిగాడు. అడిగిందా? మరి మనం అడగాలి కదా. బానిస గురువులు ఎందుకు చంపినవరా అంటే వాడిని బాణం వేసుకొని సాటుకెళ్ళి బాణం కూడా సాటుకెళ్ళి చంపితే వాడు చంపినట్ట, కుట్ర చేసినట్టు కదా. వాళ్ళిద్దరు కూర్చోబెట్టారే, మరి నువ్వు అనుకోకుండా లోపలికి పోయావని పాపం అట్లా అయిందట. మీరిద్దరు అట్లా కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, భూమి శిరసగమని పంచుకోవాలి. లేకపోతే వాడు 2.5 సంవత్సరాలు ఇంటి సర్పంచ్ ఉంటాడు, 2.5 సంవత్సరాలు నువ్వు సర్పంచ్ ఉంటాడు. లేదా ఎంపీపీ పంచుకుంటలేరా? ఇప్పుడు పంచుకున్నారా? పంచుకుంటలేరా? పంచుకున్నా ఏం సర్పంచ్ ఏదో ఎంపీపీ ఉన్నారనుకో, వీళ్ళు 2.5 సంవత్సరాలు, ఆలో 2.5 సంవత్సరాలు పంచుకోవట్లేరా? అట్నే రాజ్యాన్ని పంచుకోవాలనాలి, రాజ్యాన్ని పెంచుకొని శిరసగం చేసుకోమనాలి. పోనీ సాగుబడి ఏదో పోయి మళ్ళా శంభూకుడు అనే ఒక వ్యక్తి అట ఎక్కడో తపస్సు చేస్తాడట. చేస్తూ ఉంటే ఆ అయ్యగారు కొడుకు చచ్చిపోయిందట. కొడుకు పట్టుకొచ్చిపోతే ఆ కొడుకును పట్టుకొచ్చి ఈ రాముని యొక్క ప్రసారం ఉంటుంది రాజస్థాన్, దాని ముంగట పెట్టి గంట కొడుతుంటాడు. ఆయన కొట్టాడే రాముడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందయ్యా పూజారి అంటే విప్రుడు అనగానే విప్రుడు మీద మంచి వేమన పద్యం ఉంటుంటుంది, తర్వాత చెప్తాం. విప్రుడు లెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతుల గూర్చి సమ్మతమున ముహూర్చముంచం ఉండేట్ల మోషరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంతమంది పూజారులు కలిసి మంచి ముహూర్తాలు చూసి ఇద్దరిని కూడేసి పెళ్లి చేస్తే వాడు మొగలు చచ్చిపోయి ఆమె విధవరాలు ఎందుకైంది రా ఎదవా అంటాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసింది, మరి భర్త చచ్చిపోయిన వాళ్ళు పెన్షన్ కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఎందుకు రావాలి? అరే బాడకావు నువ్వే మాకు ముహూర్తం చూసి వాడిని పెళ్లి చేసినావు అని చెప్పి ఒక్కళ్ళ నాయగారి దగ్గర పోయి అడగాలి కదా. మరి కర్మ సిద్ధాంతం అనుకుంటే నా తలరాంతి ఎట్లుండేది గట్టినే అయితే అనుకుంటే మరి మంచిగా లేదు, ఈ పూజ చేయి ఆ పూజ చేయి అంటే తలరాత నువ్వే అంటావు, దేవుడి గీత ఎవడు మార్చలేడని నువ్వే అంటావు, తర్వాత నీకు దోషం ఉన్నదని నువ్వే అంటావు, దాన్ని సరి చేయడానికి పూజ చేయాలని నువ్వే అంటావు, పూజ చేసినా సరైనదని నువ్వే అంటావు. ఇలా మోసం కనిపిస్తలేదా? దేవుడు రాసిన రాత మారదనుకున్నప్పుడు ఎట్లున్నా అట్నే ఉంటుంది అనుకున్నప్పుడు మరి నేను మంత్రం చేసి మళ్ళీ మంచిగా చేసిన అంటే జూట ముచ్చి నేను అర్థమవుతుందా? అదే నువ్వైతే అయ్యగారు వాళ్ళ బిడ్డలున్న 100 ఏళ్ళు బతికే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా, జాతకం ముహూర్తాన్ని లెక్క చూసుకొని. వాళ్ళ బిడ్డలు కూడా ఉండబోతారు కదా, వాళ్ళను కూడా చచ్చిపోతారు కదా, వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. ఇప్పుడు మన జాతకం చూసి గండం ఉన్న అన్నాడు, మరి వాడి జాతకమైన చూసుకుంటలేడు, చూసుకోవాలి కదా. ఇదే హనుమంతుణ్ణి అదే రాముణ్ణి ఎన్నడైనా మీరు ప్రశ్నించిల్లా? ఈ రాముడు అనే కథ ఎందువల్ల పుట్టింది? ఆ శంభూకుడు అంటే పాపమే అయ్యగారు వచ్చి వాళ్ళ కొడుకు చచ్చిపోతున్నట, అయ్యో నీ రాజ్యంలో ధర్మము 4 పాదాల మీద నడవటం లేదు. ఒకడు మనం 4 పాదాలంటే వాడు చదివేటోడేమో మెదళ్ళకి వెళ్ళి పుట్టి తలకాయల కాలు పుట్టి అయ్యగారు పని చేసుకోవాలి, భుజాలు క్షత్రులకి వెళ్ళి పుట్టిన వాళ్ళు వీళ్ళు రాజులై పాలించాలి, కొంటోళ్ళు గొర్రెలకి వెళ్ళి పుట్టిన వాళ్ళు ఏమో వాడికి కేటాయించిన వ్యాపారం వాడు చేయాలి, మిగిలిన బీసీలందరూ అంటే రెడ్లు బీసీలందరూ కూడా ఈ 3 కులాల్లో సేవ చేయాలి. ఇదే ధర్మం. ఈ ధర్మం కాదని ఒక కుమ్మరోడు, ఒక బీసీఓడు, ఒక శూద్రుడు, అంటరాని కులంలో పుట్టిన ఒకడు శంభూకుడు అనే వ్యక్తి ఒక ఆడ కూర్చుండి ప్రశాంతంగా తపస్సు చేస్తాడు. ఆ పని వాడు చేయొద్దు, వాడు సేవ చేయాలి, వాడికి ఆస్తి ఉండొద్దు, వాడికి అందమైన భార్య ఉండొద్దు, వాడికి ఏమి ఉండొద్దు, వాడి జీవితాంతం సేవ చేసుకుంటూ ఉండాలి. అలాంటిది వాడు తపస్సు చేసి జ్ఞానం పొందాలని చూస్తున్నాడు అని చెప్పగానే అవునా ఎవరా యూస్లెస్ ఫెలో అని రాముడు కత్తి పట్టుకొని వచ్చి ఎవర్రా ఏయ్ నువ్వు శూద్రునివారా, అరే నువ్వు అలా తపస్సు చేసిన వాళ్ళందరూ లేపుకుంటూ పోయింది. అయినే లేపుకుంటే నువ్వు శూద్రుడు ఎట్ట తెలిసిందా నీకు శూద్రుడని? శంభుకుని తల నరికేయంగానే దేవతలందరూ పైనుంచి వచ్చి ఆయన మీద పూల వర్షం కురిపించి అక్కడ చచ్చిపోయిన అయ్యగారు కొడుకును మళ్ళీ లేపిరట. అందుకే మిత్రులారా, ఎందుకు బ్రాహ్మణ సోదరులు రాముని ఎందుకు పొగుడతారంటే వాళ్ళు బాపనల బిడ్డలను కాపాడిండు కాబట్టి. అందుకే వాళ్ళు మొక్కలే. బ్రాహ్మణులు అయ్యగారులు తప్పకుండా రాముని మొక్కాలే, ఎందుకంటే వాళ్ళ కొడుకులు చచ్చిపోతే కాపాడిండు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడిండు, వాళ్ళ గుడి గోపురాలను కాపాడిండు, వాళ్ళకు భూములు జాగాలు ఇచ్చిండు, వాళ్ళకు గౌరవ మర్యాదలు ఇచ్చిండు, వాళ్ళ కోసం మంచిగా చేసిండు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 3% మంది 5% మంది ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురు రాముని మొక్కుకోవాలి. ఇట్లా గుండె ఇట్లా చింపితే హనుమంతునికి ఏర్పడదు కదా రాముడికి సిట్లే. అట్నే ఈ బాపులను కొంటోళ్ళను వీళ్ళని ఇట్లా వీకుతే రాముడు కనిపించాలి. మీరు పీకు చూడు ఒకసారి, ఎందుకంటే వాళ్ళ కోసం ఆయన జీవితంతో పనిచేసిండు కదా. ఇప్పుడు మీ అందరూ బాబాసాహెబ్ ఎందుకు పెట్టుకున్నారు మీ గుండెలల్లా? మీ గుండెల మీద ఎందుకు పెట్టుకున్నారు? ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు? ఆయన మీకు ఎంతో కొంత సాయం చేసినట్టు పెట్టుకున్నారు.
రేపు మీ పుట్టినోడు ఏం చేస్తారు? అరే మా తాత ముత్తాత అంబేద్కర్ ఉన్నారా, ఆయన సాయం చేయడం వల్లనే మేము ఇట్లున్నమాట, లేకపోతే ముంత కట్టుకొని చీపురు కట్టుకొని మా బతుకులకు ఒక్క బతుకులంటే ఇప్పుడు 2022లో కూడా ఈ అనుమానుకులకు రాణిస్తలేరా? మరి 1000 సంవత్సరాల క్రితం మనల్ని ఎవడన్నా దేకిండా? 100 సంవత్సరాల క్రితం రాజ్యాంగం రాకముందు మనల్ని ఎవడన్నా మనిషి లెక్క చూసిండా? మరి అందుకని మనం బాబాసాహెబ్ మొక్కుతున్నాం. అట్లనే అయ్యగారులు, కొంటోళ్ళు, రాజులు కూడా వాళ్ళని రాజ్యం ఎట్లా పాలించాలో నేర్పించిండు. అలాగే రాజ్యాన్ని ఇప్పించిండు వాళ్ళ సుగ్రీవుల వాడికి. కరెక్టేనా? అక్కడ విభీషణుడిని నేర్పించిండు రావణాసురుడు చంపుకొని. ఆయన రాజులకు సహాయం చేసిండు. గ్రేట్ మ్యాన్. కాబట్టి వాళ్ళు 3 కులాలను చాలా గొప్పగా మొక్కుకొని రాబై మీరు ఎవ్వరు కూడా మొక్కుతా అంటే అర్థం చెప్పద్దు. దేవుడు లేడని కూడా చెప్పద్దు. మనకేం అవసరం పోవచ్చు, లేకపోతే మా తల్లి ఉంటే మా తల్లి గుళ్ళకి రాణిస్తలేరా? నీకు ఉన్నది ఏంటిది? దేవుడు కాదు, సమస్య ఉన్నది, అజ్ఞానం ఉన్నది, పీడన ఉన్నది, దోపిడీ ఉన్నది, కులం ఉన్నది, అంటరాంతరం ఉన్నది, అస్పృశ్యత ఉన్నది, కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, భూమి లేని పేదరికం ఉన్నది, పక్కోడి చేతిలో మోసపోయే బాధ ఉన్నది, పుట్టడు దుఃఖము కష్టాలు కన్నీళ్ళు ఉంది, ఇంటి మీద చెత్త ఉంటే ఊడ్చుకుంటూ పక్కకు పెట్టి అక్కడికి కూడా గుళ్ళె ఊడుతాని పోతాం. ఇక్కడ దమాకున్నదా? నీ ఇంట్లోనే కొనుక్కోవాల్సిన వస్తువులు బొచ్చడు ఉన్నాయి. పిల్లలకు బుక్కులు, పెన్నులు, ఇంట్లో వస్తువులు బోలని కొనాల్సినవి ఉన్నాయి. ఇంకా పైసలు మిగులుతో సినిమాలు తీసుకపో, ఏదైనా బాబాసాహెబ్ ఇల్లు చూపించుకు రాకపోతే బుద్ధులు గుట్టకాయ తీసుకోపో, లేకపోతే అట్లా పార్కు తీసుకోపో, జలపాతం తీసుకోపో. ఈ పైసలు పట్టుకపోయి ఆ ఉండి వేస్తాను దేవుడు అడగచ్చిన వాళ్ళ గుచ్చగాడా? ఒక్కనాడు ఆడైపోయి మొక్కుతానే నీ కష్టాలు తీరుతానుకుంటే రోజు అన్నీ ఉండి పూజ చేసి అయ్యగారులు ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రి దగ్గరికి వచ్చి ప్రహారీ కూడా కట్టేయండి సార్, మాకు జీతాలు పెంచండి సార్ అని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఎందుకు ఇస్తారు? మనల్ని ఏమో నీ బిడ్డ పెళ్లి చేస్తాడు దేవుడు, నీ భూమి జాగిస్తాడు దేవుడు, నీ కష్టాలు కన్నీళ్ళు పోగొడతాడు దేవుడు, నేను మంచిగా రోగాలకు వెళ్ళి కాపాడుతాడు దేవుడు అని మనకు ముచ్చట చెప్తాడు. వాడి జీతం పెంచమని, ఆ గుడి చుట్టూ గోడ కట్టిమని, ఈరోజు దొంగలు మాత్రాన్ని సీసీ కెమెరా పెట్టిమని, ఆయనకి రోడ్డు వేపిమని, ఆ ఆదాయం కోసం, ఆ గుడి కోసం ఇచ్చేయి అని చెప్పేమో ఆయన ప్రజాప్రతినిధులకి లెటర్లు పెడతాడు. మనల్ని ఏమో వానికి లెటర్ పెట్టమంటాడు, ఆడేమో ప్రజాప్రతినిధులు లెటర్ పెడతాడు. ఈడ జూట కనిపించలేదా నీకు? కనిపిస్తలేదా? మరి ఇది ఎవడు మాట్లాడుకోవాలి? నేను హనుమంతుని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒకటి, గింతంత భూమి ఉంటే గింత పెద్దగా సూర్యుడు ఉంటాడు. భూమి మీద ఉన్న మనిషి సూర్యుని ఎట్లా మింగేటు? హనుమంతుడు సూర్యుని మింగినా చూపిస్తాడు. పైన ఒక పండుగ తినిపోవాలనగానే ఎర్రటి పండు తిన్నాడట. 3 రోజుల తర్వాత ఇట్లా తిన్నాడు కాబట్టి మూతి ఎర్రగా ఉంటుందట, ఇట్లా ఇంకకి వదిలిండు కాబట్టి అక్కడ కింద ఎర్రగా ఉంటుందట. మరి కోతి మాట్లాడుద్దా? ఏ లాంగ్వేజ్ మాట్లాడితే కోతులు? మనుషులంటే ఇక్కడ తెలంగాణ మాట్లాడతారు, పక్కన కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, కింది తమిళనాడు వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, ఒరిస్సా వాళ్ళు ఒరియా మాట్లాడతారు, గుజరాత్ వాళ్ళు గుజరాతీ భాష, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడతారు, చాలా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు, అయ్యగారు సంస్కృతం మాట్లాడతారు. ఈ హనుమంతుడు అనే కోతి ఏ భాష మాట్లాడుతుంది? వినబడుతుందా? నా ప్రశ్నలో తప్పుంటే ఇట్లా అడగద్దని చెప్పు. గాలి పుట్టిండు, అబద్ధమే. సూర్యుడు మింగాడు, అబద్ధమే. 7 సముద్రాలు దాటుకుంటా పోయి సీత జడ దొరకబట్టిండట. పాట విన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? ఎన్ని 14? 7 భారతదేశానికి శ్రీలంకకు 14 సముద్రాలు ఉన్నాయా? ఒక్క సముద్రం కూడా లేదు. ఒక పార్క్ జలసంధి అని ఉంటుంది, 300 మీటర్లు ఉంటుంది. అది అంతే, గట్టిగా 2-3 కిలోమీటర్లు. ఈ నుంచి చూపిస్తే శ్రీలంక కనిపిస్తుంది. ఈ నుంచి ఆడికి 7-14 సముద్రాలు దాటినాయి. అంటే ఎక్కడెక్కడ తిరిగి లెక్క పెట్టుకుని ఈ అకౌంట్లో రాసుకున్నాడా? సీతారామకి పోయి ఆడ పెట్టిండట, పెడితే రాముడు పోయిందట. ఆ స్టోరీలో చదువుతూ ఉంటే ఆ సీతను ఈయన యుద్ధం గెలిచినాక కూడా సీత దగ్గరికి పోడు. ఎందుకంటే మా వంశ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే యుద్ధం చేసిన, నీ కోసం కాదు అని రాసుకున్నాడు. జర రాసిన మార్చురావయ్యి. మీరే రాసి మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అట్లా ప్రశ్నించద్దు, మా మనోభావాలు దెబ్బతింటాయండి. ఎవడు దెబ్బతిమంటాడు? రాయమని ఎవరు దెబ్బతి? మాకు అనుభవం వస్తే నువ్వే రాసినావు కదా. ఆడ పొక్క పొడిచి నీళ్ళు కారుతాయని ఎట్లా పొక్క పోయి నీళ్ళు కారుతాయా? పొక్క నువ్వే పొడిచినావు, బాగా పొక్క నువ్వే పొడిచినావు. ఈ అనుమానం వస్తే నువ్వే రాసినావు. ఆ లంకా నగరాన్ని అట మొత్తం లక్కతో నిర్మించినట్టు అది గొప్ప ఉన్నదని రాసుకున్నావు. అట్లా కూడా ఏమన్నా నేను అది మొత్తం నక్సలైట్ల రాజ్యం అని రాయి, రాక్షసుల రాజ్యం అని రాయి, పీక్క తింటారని రాయి, అది దొంగలు లంగల రాజ్యం అని రాస్తే అయిపో కదా, మంచి పని చేసిన అనుకుంటూ. అది లంకా నగరం, మహానగరం, గొప్ప నగరం అని నువ్వే రాత్రి, దాన్ని హనుమంతుడు ఆడబెట్టినని నువ్వే రాత్రి.
అరే నీ తప్పు చేస్తే నన్ను చంపాలని అనుకొట్టాలి కానీ నా ఊరు మొత్తాన్ని కాలబెడతా అంటే కరెక్ట్ అనవులా నాయనా ఈ వెంకటేశ్వరం తప్పు చేస్తే ఈ జనం కొట్టాలి తిట్టాలి ఈ ఊరు మొత్తాన్ని కాలబెడితే ఎట్లా లెక్క తప్పు లెక్క కదా లంకలో ఉన్న ఇతర ప్రజలు ఏం తప్పు చేసిర్రు ఆ లంకా నగరానికి తాటకి అనే ఆవిడ రక్షణ ఉంటుందట ఏ ఊళ్ళోనైనా ఒక ఆడామి రక్షణగా ఉన్నదంటే ఆ దేశం ఎంత గొప్పదై ఉండాలి ఉత్తదే అంత ఉత్తదే కానీ ఉత్తదంలో కూడా వాళ్ళు రాసిన చెత్త చెప్తాను మీకు అర్థమైందా ఈయన ఉంగరం మీకు ఇచ్చిందట ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సమితి బంగారం లేకుండా పోవాలని చెప్పిన అన్నది కదా కైక ఏం లేకుండా కట్టుబట్టలతో పోయిందని చెప్పారు మళ్ళీ ఈ ఉంగరం ఏమో దగ్గర నువ్వు ఏడెత్తుకొచ్చినావు కరెక్టేనా కాదా ఉంగరం పట్టుకోపోయగానే ఆ ఉంగరం చూసి ఇది మా ఆయనది అని చెప్పి నమస్తే పెట్టిందట అట్లా ఒక స్త్రీ అంతర్లోపు రాణి దగ్గరికి ఒక రాజ్యం లోపలికి కూడా తప్పు హనుమంతుడు అందులో రాజుల గృహంలో కూడా తప్పుడు అందులో ఎక్కడి నుంచి తెచ్చిన ఆడులో పెట్టే రహస్య రూమ్లో కూడా తప్పు కదా చూస్తానగానే తోగైతే చక్రం తిరిగినట్టు మనకు పాతకాలం సినిమాలలో చూపిస్తూ ఉంటారు అరే ఆడ అక్కడ ఉన్నటువంటి ఒక కట్టెలు ఏమంటే నువ్వు కట్టెలు ఎత్తావు మొత్తం ఆ గుట్ట విక్కత్తవా హనుమంతుడు అట గుట్ట మొత్తం విక్కొచ్చిందట గ్రేట్ అట అరే లక్ష్మణుడికి ప్రాణం మంచి లేక మూర్చపోయి చచ్చిపోతే నువ్వు జీవగౌరవం పట్టుకొచ్చినావు మరి ఈ 2000 సంవత్సరాల మేము ఇప్పుడు ఇక్కడ 30-40 సంవత్సరాల వయసున్నది మనకు మరి నాకైతే 40 ఏళ్ళు 40 ఏళ్ళలో ఒక్క నువ్వు తలకాయ కట్టబెట్టి ఒక్క దేవుడు లేపిడా అదే డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అన్నటువంటి వ్యక్తికి ఆపరేషన్ చేసి బతికించారు ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళ అవయవాలను తీసి వేరుకలో పెట్టి వాళ్ళ గుండెను మార్పిడి చేస్తున్నారు వాళ్ళకు లివర్ని మార్పిడి చేస్తున్నారు కిడ్నీలను మారుస్తున్నాడు మా బాగా తెలిసిన ఒక ఆయన మొన్న ఆయన కిడ్నీ 2 ఖరాబ్ అయితే ఒక కిడ్నీ వేరే వాళ్ళకి పెట్టి ఇప్పుడు ఒక్కదాంతో నడుస్తూ ఉన్నది కన్ను కూడా చచ్చిపోయినాక ఈ రెటినా తీసి ఇంకొని పెడతారు ఇప్పుడు అంటాడు మనుషులందరూ చచ్చిపోయి ఒకరాత్మలకి ఒకరాత్మ అవుతుంటారు మరి వెనకటికి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారా ఒకదానికి ఒకటి ఖాళీ అయిపోయింది ఇంట్లో 4 బకెట్లు ఉన్నాయనుకో ఒకటి ఖాళీ అయిపోతే ఒకటి ఖాళీ అయిపోయి 10 రోజుల తర్వాత వచ్చిన 2 రోజుల తర్వాత వచ్చిన 4 బకెట్లు ఉండాలి కదా మరి ఇప్పుడు జనాభా మొదట ఎంతమంది ప్రజలు ఉన్నారో గంటమంది ఉన్నారా మరి ఇప్పుడు 700 కోట్ల మంది ఉన్నారు కదా ప్రజలు జనరేటర్ వెళ్తారు ఆత్మలు కొత్త ఉట్టుకొస్తాయా ఒకదానికే ఒకటి పోతుంది ఆత్మకు చావు లేదు అనుకున్నప్పుడు కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి ఉట్టుకొస్తాయి అంటాను నేను అంతకుముందు కోళ్ళే ఉన్నాయి ఇప్పుడు కోళ్ళ పర్వాలో బొచ్చడి వేస్తాను నిజమా కదా అన్న గొర్రెలు కూడా అంతే కదా మనుషులు కూడా అట్టే పెరుగుతారు కదా అంతకుముందు 50 ఏళ్ళ క్రితం ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారా మరి ఆత్మలు మిగిలిన ఆత్మలు ఏంటి వచ్చినాయి ఈ ఆత్మలు పునర్జన్మలు దేవుళ్ళు దయ్యాలు ఇవన్నీ దొంగల ముచ్చట్లు వీటి వల్ల అయ్యగారులకి ఏ పని చేయకుండా ఆరతి పల్లెలకు పైసలు వస్తాయి గల్ల గురిగి నిండుతుంది రాజులకేమో జనాలందరూ ఈ గుడిలో కట్టించాలంటే రాజు పేరు వస్తుంది కొంటోళ్ళకేమో ఆడ షాపులు పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడైనా గుడి ముంగట ఎస్సీ వాళ్ళకి జాగించింది 60 గుడి లోపల ఎక్కడ షాప్ పెట్టుకునే అవకాశం వచ్చిందా అరే టెండర్ ఇస్తాం భయ్ ఎన్ని పైసలు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తాను నేను 1,50,000 ఇస్తాను వచ్చి కూడా 2 కలిసినోడు ఎస్సీలలో కలిసినోడు ఉన్నాడా కానీ ఇస్తారా వాడిని నడవనిస్తారా కొన్ని వాడు ఓటోలు పెడితే తినడానికి వస్తారా వాడు పాల ప్యాకెట్లు అమ్మితే కొంటాడా వాడు దుకాణం పెట్టుకునే షాపులో ఉపయోగిస్తారా ఇన్ని రకాలుగా నువ్వు అంటరా నువ్వు నీచుని అని మనబట్టి గెంటెత్తా అంటే అబ్బాయి నత్తా మొక్కుతా నన్ను మొక్కని ఏం కూడా మా తాతలు అయితే మంచి పూజారులు పద్మశాలీలు ఉన్నారా ఎవరు నేతలు ఉన్నారా లేదు కదా ఉంటే మాత్రం వాళ్ళు జంజర్ వేసుకొని పూజలు చేస్తారు అయ్యాలే షాలోళ్ళు అంటే వాటిలో కూడా పూజలు చేస్తారు తెలుసా చేస్తారు కదా వీరు బ్రహ్మేంద్రచార్య శిష్యులు అని విశ్వకర్మలని నిజంకంటే వీళ్ళకంటే విశ్వకర్మలని అయ్యాం వాళ్ళే బంగారం తయారు చేసేది పాత్రలు తయారు చేసేది మన చెక్కలు కట్టెలు చేసేది నాగలు చేసేది వాళ్ళే కరెక్ట్గా వడ్లు వాళ్ళే గంజులు చేసి అనుకొని చేసే కంచర్లు వాళ్ళే అలంకరించి బంగారం చేసే హౌస్లోళ్ళు వాళ్ళే ఇన్ని చేసిన వాళ్ళని కూడా బాగున్నట్లు కనపడదు తెలుసా వాళ్ళలో పూజారు ఉంటే వాళ్ళకి వీళ్ళతో సమానంగా జీతం ఇయ్యరు అట్లా తయారు చేసుకుని దొంగ ముచ్చట్లు ఇవన్నీ ఈ ముచ్చట్లని మనకి ఇక్కడ చెప్పుకోవాలంటే ఏవో చెప్పుకుంటారు ఇదంటే క్యాడర్ క్యాంప్ కాబట్టి బాగా ఇష్టం ఉన్న వాళ్ళే యాక్చువల్ కాబట్టి చెప్పు అంటే చెప్తాను ఇదే ముచ్చట బయట చెప్పి తింటారా మనోళ్ళు బుద్ధిగానే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటారు రాముడి గురించి బొచ్చుడు బదులు చెప్తాంటారు నేను అడుగుతా నీకేం చేసిండు రాముడు అని అడుగుతాను అంతే నేను చెప్తా
బుద్ధుడు ఏం చేసిండు, పూలే ఏం చేసిండు, సావిత్రిబాయి ఏం చేసింది, సాహు మహారాజ్ ఏం చేసిండు, నారాయణుడు, పెరియారు, బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి, కాంశీరాము, ఇట్లా జాషువా ఏం చేసిండు మన కోసం. ఎవరెవరు ఏమేం చేసిండు, మొన్న చచ్చిపోయినటువంటి బొజ్జ తారకం దాకా ఎవరెవరు ఏమేమి పని చేసిండో ఇప్పుడు బతికున్న కత్తి పద్మారావు దాకా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తేవడం కోసం కానీ కారంచేడు చిండూరులో జరిగిన నరమేధానికి ప్రతిఘటనగా పోరాటం చేసి ఏకం చేయడం కానీ ఎన్నో చెప్తాం. ఈ రాముడు అనేట ఆయన ఎస్సీలకు బీసీలకి ఏం చేసిండో చెప్పుర్రి, ఎస్సీలు బీసీలు అందరూ కలిసి మొక్కుర్రి. ఒకడు పోటీ కూడా గోరులతోటి బియ్యం తలవారు చేస్తారట, ఒకడు వత్తులతో జంజరా చేసి ఇస్తారట, ఒకడు పంట పండగానే పట్టుకొచ్చి గుడికిస్తారట, ఒకడు 2 బత్తాలు ఇస్తాడు, ఒకడు 5 బత్తాలు ఇస్తాడు. ఒకడైతే ఆ మైక్లో చెప్తా ఉంటే అవే 1000 రూపాయలే ఇక్కడ శ్రీనివాస్ గారు శ్రీరామచంద్రమూర్తి గారికి 1000 రూపాయలు సిరి సంపదలు రావాలని ఆ యొక్క రాముని అవును కొడుతున్నాము ఆయన తప్పడుకుంటారు. ఏమైనా ఇట్లా దుస్సలు పోతాయి వాళ్ళ నాన్న. మరి అట్లా అంటాగానే నీకైతే అట్లా అనుకున్నట్టయితే నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తే మరి 1,00,000 రూపాయలు ఇచ్చిన సంగతి ఏంది? పోనీ వాడు 1 కోటి రూపాయలు ఇచ్చిన సంగతి ఏంది? రోజే ఆమె ఉండే అయ్యగారు కానీ సంగతి ఏంది? మరి నిజంగా దేవుడే ఉంటే, దేవుడికి ఇచ్చే గుణం ఉంటే ఈ అయ్యగారు వాళ్ళ చేతులు నరికెత్తారు. ఈ బలిసిన కొడుకులు ముందే పోయి అరే దేవుడు అన్నిస్తాను రా అని చెప్పి వాడిని కిడ్నాప్ చేస్తారు. ఎవరిని ఎవరు ఎందుకు అందరికి తెలియదు. నేను నా డ్రైవర్ పేరు రాజు, నా పేరు నరేష్. నేను డ్రైవర్ పెట్టుకున్నా నాకు నెలకి 20,000 ఇస్తాను. ఉత్తనే చెప్తానా? 20,000 ఇస్తాను. నాకు ఉండబోతాను నా ఉనికి కూడా వచ్చింది. నేనేం కొట్టినా నా 10 లక్షల కారు కాదు కానీ నాకు మంచి 1 కోటి రూపాయల కారు రావాలి చూడండి, 1,00,000 రూపాయలు ఇస్తాను మొక్కినా. నాకు డ్రైవర్ కాడు వచ్చింది, వాడేం మొక్కుతాడు? మా సార్ 1 కోటి రూపాయల కారు రావాలి, నేను ఇప్పుడు 10 లక్షల కారు డ్రైవర్ని, రేపు 1 కోటి రూపాయల కారు డ్రైవర్ కావాలని మొక్కుతాడా? వాడు కూడా నాకు కూడా 1 కోటి రూపాయల కారు కావాలి, నీ అమ్మ అవలేగా 1,00,000 ఇస్తా అంటాడు, నేను 50 లక్షలు ఇస్తా అంటాడు అంటాడు కదా. అప్పుడు మన దేవుడు ఏం చేయాలి? అప్పుడు ఒకవేళ దేవుడు ఇచ్చేటోడు అయితే ఈ బలిసిన కొడుకు ఏం చేస్తాడు? అమ్మని అమ్మాయి నీకు ఛాన్స్ ఇస్తే దేవుడు వాళ్ళందరికీ అన్ని ఇస్తాను అని చెప్పి వాడిని కిడ్నాప్ చేసి బొక్కలేసి తొక్కుతాడు. తొక్కడా లేకపోతే చేతులు నరికేస్తాడు. చాలా చిన్న చిన్న లాజిక్లు ఇవన్నీ. మనం ఒక్కరోజు గుడికి పోతే మనకు అన్ని వస్తాయట. మరి అడగ తినేటోడు మెట్టు రోజు పోయి కూర్చుని అడగ తింటాడు కదా, మనకి అత్తనే చూడు. మీరు ఈ ఊళ్ళో 20 ఏళ్ళ క్రితము ఒకటే గుడి ఉండి ఉంటుంది, కానీ 20-30 ఏళ్ళలో 4-5 గుళ్ళు పెద్దగా అయి ఉంటాయి. 20 ఏళ్ళ క్రితం ఈ ఊళ్ళో ఒకటే సర్కారు బడి ఉండేది, అందరూ అన్నీ చదువుకుంటారు. ఇప్పుడు 4-5 బడులు అయినాయి. ఏ కులప్పుడు ఆ కులం బళ్ళకే పంపించుకుంటున్నారు. గుడి మీద శ్రద్ధను మళ్ళించి భక్తి మీదకి మనల్ని నెట్టేసి వాళ్ళు చదువు మీద మళ్ళీళ్ళు, వాళ్ళు రాజకీయాల మీద మళ్ళీళ్ళు. మనం వెళ్ళే ఓట్లు వేసుకొని మనం సర్పంచ్ అయ్యేసరికి వాడు ఎంపీటీసీ ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. మనోడు టక్క ముఖాన్ని ఆడుకోసి ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి వాడు మంత్రి అయి కూర్చున్నాడు. మనోడు బై మిస్టేక్లో ఎవడో బొక్కేసినట్టు ఒకడు మంత్రి అయితే ఆడు ప్రధానమంత్రులు అయి కూర్చున్నాడు. మనోడు ఈ ఊరు తట్టి జిల్లాకు పోయి చదువుకోని లేదు, వాడు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళ పిల్లలు. మనోడు హైదరాబాద్ చదువుకునేసరికి వాడు అమెరికాలో చదువుకుంటాడు. ఇక వాడికి అందుతా అమరపోయి మనం అందుతామా? ఇక మనలో ఎగవాడి వినాయకుడు బొమ్మలు పెడతాడు. ఎన్నడన్నా వినాయకుడు బొమ్మ పెట్టినప్పుడు సిగ్గు తెచ్చుకోని అనే చరిత్ర చదువుని. వినాయకుడి పెళ్లి వాయిదా పడ్డదట. ఎప్పుడు చేసుకుంటామని అడిగితే మాల కొంపలు మంటలు కలిసిన నాడు, మాదిగ పురుషులు కొట్టుకపోయిన నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే మాదిగలు సర్వనాశనమైన పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఎందుకు అని అంటే ఆ కొడుకులు వచ్చి పుట్టికి తింటారు, పొండిపోయి తింటారు, అలా తిని పెట్టలేకపోతున్నా అని చెప్పిండట. కోడి కుక్కరోకో అని ఎందుకు అన్నది అని అంటే ఆ కోడికి చెప్పిండట, నువ్వు పోయి కొత్త కోకలు పట్టుకొని రా శాలుల ఇంటికి అని. అది కొత్త కోకలు పట్టుకొని రా అని పోయి కొత్త కోక అని కుక్కరోకో అనుకుంటూ వచ్చిందట. అట్లా పందికొక్కు ఎందుకు చేసింది? కుక్కో చిలుక ఏం చేసింది? 100 కారణాలు రాసిపెట్టి వినాయకుడికి సంబంధించి. ఇక మనల్ని ఎగబడి వినాయక విగ్రహాలు పెట్టి దండం పెట్టి పూజ చేసి పట్టుకపోయి భరత్ పెట్టి డీజే ఎత్తారు. మొన్న ఎల్లారెడ్డి దగ్గర, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి దగ్గర రెడ్డి వాళ్ళు పెట్టిరట, ఎస్సీ వాళ్ళు పెట్టిరట. మా ఎస్సీ కాలనీలోకి వెళ్ళి, మా రెడ్డి కాలనీలోకి వెళ్ళి మీ వినాయకుడి బొమ్మలు ఓనిస్తే బాగుండదని చెప్పి పెద్ద గొడవ చేసుకొని తలకాయలు వలగొట్టుకున్నాడు. టీవీలలో పేపర్లు వచ్చింది. ఈ ఇక్కడ మన చేవల దగ్గర అయితే వినాయకుడిని దాదాపు 15 ఏళ్ల క్రితం వీళ్ళు ఎస్సీ కాలనీలో విగ్రహం పెట్టిరట. ఓసీలు అందరూ అన్ని కులాల కలిపి పెట్టిరట. ఎస్సీ వాళ్ళు ఏం చేశారు? ఆ కొడుకులు ఇస్తేనే మా వినాయకుడు ఇస్తామని వీళ్ళు చేస్తాను, వాళ్ళు ఇస్తాను, వీళ్ళు ఆపి 30 రోజులు ఉన్నాయట వినాయకుడు అట్లా. అప్పుడు ఎస్పీ వచ్చి కాంప్రమైజ్ చేసి 2 తీసుకుపోయారట. అంటే కనీసం నువ్వు విగ్రహాన్ని పెట్టినా
పూజారి చేత పూజ చేయించినా నువ్వు అంటరాని వాడిగా అనే విషయం నీకు ఎందుకు? అందుకే 1935 మార్చి 14 అనుకుంటాం యోగా మహాసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హిందూ మతంలో ఉన్న దుర్మార్గాలను వివరించి నేను ఈ మతాన్ని వదిలిపెట్టిపోతున్నా అని చెప్పేసి 1935. మళ్ళీ 1957లో హిందూ మతాన్ని వదిలిపెట్టి బౌద్ధ జీవనంలోకి వెళ్ళిపోతూ ఆయన తీర్మానం చేశాడు. పెద్దగారు రాముడు మనకు భూములు వచ్చిండా? రాజ్యాధికారంలో సర్పంచులు ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఇచ్చిండా? ఓటక్కి ఇచ్చిండా? చదువుకునే అవకాశం పెట్టి బడులు సాగుమారాల లెక్క బడులు కట్టించిండా? చదువు యొక్క ప్రాధాన్యత జ్యోతిరావు పూలే లెక్క వివరించిండా? లేకపోతే బ్రిటిషర్లతో కొట్లాడి బాబాసాహెబ్ లాగే ఉన్న మనకు హక్కులు అవకాశాలు ఇచ్చిండా? మరి మనకు భూములు జాగాలు పంచిండా? ఏమి అయినప్పుడు మీరెందుకు ఆయనకు మొక్కాలే? కొంచెం వినవాడదా? అరే ఇప్పుడు నాకు నేను గడిపేగానే తమ్ముడు జేబీ అన్నాడు అన్న జేబీ అన్నాడికి తమ్ముడు బాగున్నావా అని సర్పంచ్ అని అన్నాడు. ఎందుకన్నారు? ఎప్పుడో నా మాటలేనో నన్ను చూసాం, అరే ఇడు మంచోడు రైడు, రాజకీయాలు కాదు, కులాలు మతాలు కాదు, ఇడు అడక తినడం కాదు, పైసల కోసం వస్తాడు కాదు, వీడు కొంచెం మంచిగా ఉన్నాడు అని నాకు విలువిస్తారు. అంతే కదా? మీరు రాముడికి ఎందుకు విలువిస్తారా అని అడుగుతాను. శంభుకుని తప్పినందుక, సీతను అనుమానించి నిప్పుల దూకమన్నందుక, అయినా నిప్పులాగా మంచిగా బయటకు వచ్చినాక కూడా మళ్ళీ ఆయన కడుపుతో అయినాక ఆయన తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టినందుక, రావణాసురుడిని చంపినందుక, వాలి సుగ్రీవులలో ఒకరిని చంపినందుక, ఎవరిని చంపినందుకు? ఎందుకు? ఆయన వారధి కట్టిండు. ఆ లంకోలకి ఆయన ఉపయోగం, ఆయన పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కట్టుకున్నాడు. మరి ఆ లంకోలు బయటికి ఏం లేకుండా పోయొచ్చేంత టెక్నాలజీ వాళ్ళకు ఉన్నది కదా. నువ్వు నీకు ఏ టెక్నాలజీలకి ఇంటి ముఖం వేసుకొని కట్టుకున్నావు కదా. నిజమేనా? అరే ఈ ఊరు మా ఊరికి రావడానికి మీకు ఏం లేదు, జమ్మున తలుపోతారు. మేము మీ ఊరికి రావడానికి మాత్రం రోడ్ వేసుకోవాల్సి వచ్చినదే. మీ వెనుకోవడంటే మీరా? లాజిక్ అయితే కరెక్టే కదా. మీరు ఎందుకు మొక్కాలి? ఆయనకు పెళ్ళి ఎందుకు చేయాలి? ఆ పేరుతోటి ఆ సీత మెడలో తాళి ఎవరు కడతారు? ఎవరు కడతారు? మరి ఒకసారి అన్ని కులాలను కట్టని, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కులం కట్టనిది, అట్లా కులాలు పోతాయి కదా. అదే రాముల వారి గుడికాడ ఏ సీఎల మా దేవుడి భక్తి కాబట్టి ఏ కుల పొలైనా మా దగ్గరికి వస్తే మేము ఫ్రీగా పెళ్లి చేస్తామని కూడా అంటాడా? ఏ ఆర్య సమాజం పోయినా 20,000 నుంచి 30,000 గుంజుతారు. వీడే అబ్బాయిలు తెలవకుండా అతడు లేచిపోయేస్తాడు. వచ్చిన పైసలల్లా ఇక అయ్యగారికి 5,000, ఇక ఈ చిట్టికి 7,000, ఇక ఈ తలవాలకు 1,000 రూపాయలు, అవ మంగళ వాయిద్యానికి 1,500, ఈ ఫోటో స్టూడియోకి వానికులో కూడా ఉంటాడు, వానికి 500, 1,000 రూపాయలు, అచ్చం తెలిసేటువంటి ముత్తైదులకు 500, మొత్తం లిస్ట్ రాసి 30,000 ఇస్తారు. ఆడ వీడు వీడి పిల్లలు ఇంకొకరు అట్లా సాటుకుంటారు, ఫోటో దొరికితే తత్తరని చెప్పి వీళ్ళిద్దరే ఉండరు. ఆడ వీళ్ళిద్దరు వాళ్ళు 10 మంది వెళ్తారు, పెళ్లి చేస్తారు, 30,000 దొబ్బుతారు, వెళ్ళగొడతారు. మళ్ళీ రేపైనా కోర్టులో కేసైనా లేదా పోలీస్ స్టేషన్ ఇబ్బంది తిరగడం అత్తరా? ఒకరు ఉత్తిగా మానసికంగా మనకు రోగం ఉన్నది కాబట్టి వాళ్ళ కాడికి పోయి కాలు మొక్క అక్షతలు ఆ మంత్రాలు అవి ఎత్తురే పెళ్ళి అవుతుందనే ఫీలింగ్లో ఉన్నాం కాబట్టి ఆడతా దొబ్బుతాడు. అదే అంబేద్కర్ బొమ్మ కాడ వేసుకొని దండ వేసుకో. ఇంతమంది ఉండరు కదా, ఉండరా? దాన్ని మా దగ్గర రాని యూనివర్సిటీలో పెళ్లి చేస్తాం మేము, లేదా బుద్ధిస్ట్ కాడికి రాని 1000 మంది కూడా పెళ్లి చేస్తాం మేము. రేపు అంబేద్కర్ జయంతి రోజు అందరూ ఒకటే ఏం ఫంక్షన్ అవుతుంది, నువ్వే బో పెట్టాలి, చికెన్ మటన్ పెట్టాలి, రూలేం లేదు. 5-10 లక్షలు పెట్టాలని ఏం లేదు. ఆడ 100 మందిగా వచ్చి ఒక అమ్మాయి పట్టుకొని చెయ్యి పైకి లేపించి ఇగో ఈ రోజు నుంచి నేను ఏమవుతుంటే ఏ అమ్మాయితో అనిపించాలని అడుగుడి, ఈ అమ్మాయికి ఎవరు రైటింగ్ కొట్టకూడి, ఈమె ఆ పిల్లలు ఏం ఓగని మేమిద్దరం కలిసి బతుకుతాను అని చెప్పి ఓగల మీద రోజు దండేసుకొని చక్కగా 6 రోజుల రాత్రి నుంచి మీరు కాపురం చేసుకొని అయిపోయాయి. దీనికి ఎందుకు గొప్ప ఉన్నదా? దిక్కుమాలిన పంచాలు పెట్టి, దిక్కుమాలిన పెళ్లిల వ్యవస్థ పెట్టి, పనికి మాలిన కార్యక్రమాలు అన్నీ పెట్టుకొని మనం సంపాదించిన పైసలన్నీ ఓడగొట్టుకుంటాను. కష్టంగా ఎప్పుడైనా అయ్యగారు ఊరంతా వేసి బోబెట్టగా చూసిరా? వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళు అయ్యా మేము 7 వద్దుల 3 వద్దుల ఆడబిడ్డలు చేసినాం, 4 వద్దుల అన్నదమ్ములు చేసినాం, 5 వద్దుల పాలలు చేసినాం, 7 వద్దుల వాళ్ళత్తగారు చేసినాం, 11 వద్దుల పెద్ద కర్మ చేస్తాను, ఇన్ని పోతాను, ఇంతమంది తాగుతాను, శివాన్ని దించాలని రొట్టు తింటాను, మొత్తం తింటాను తాగుతాను ఇదంతా అర్థం కదా అయ్యా. 12 రోజులు వచ్చి ఆ బొక్కలు పట్టుకపోయి ఆ గంగలు కలిపోతాను, నీ గుళ్ళ నిద్రపోతాను. మరి మీరెట్లా చేస్తారయ్యా అని అడుగు. మనకంటే వాళ్ళు ముందే చదువుకున్నాడు కదా, ఎలా రోజు మనకంటే తెలుగు కల్లో లేదా? మరి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఏం కార్యక్రమం చేస్తారో ఎందుకు చూడద్దు మనం అయితే. అంటే దూరం నుంచి వాడిని గుడ్డి లెక్క అనుకరిస్తాను కానీ చాలా నీ లెక్కకు మా లెక్కకు తేడా లేదు.
అని కొట్టి పడేయచ్చు కదా. బాబాసాహెబ్ రాసిన బుక్ చదివితే మనకు అర్థమయ్యేది. ఆ మాటలు చెప్పుకునే అవకాశం ఎక్కడుంది? మైక్ ఇచ్చుకుంటే ఏమంటారు అయితే నమ్మలా ఇగో ఇక్కడ అన్ని కులపోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పైసలు ఇస్తేనే మీటింగ్ నడుతుంది, మీరు ఎవరు నవ్వనుకొని అని చెప్తారు. ఇక మీద మీద గుంజితే లోపలికి వెళ్ళి సీమ్ బయటకు వస్తుందా? గట్టిగా పొడిచి గుంజుతూనే వస్తుంది కదా. సీమ్ అట్నే ఉన్నాక రోగం తక్కువగా మంట అవుతుందా? కాబట్టి మొత్తం ఇప్పి చూస్తేనే రోగం ఎక్కువ తెలుస్తుంది. ఒక్కొక్క దీపావళి పండుగకు మనకు కూడా చెప్తారు. అది చరిత్రలో బుద్ధుడు వాళ్ళ ఇంటికి పోవడానికి దీపాలు పెట్టిన వరుస దీపాల పండుగ. మరి మనం ఏం చెప్తాను? మనకేమని కథ చెప్పారు? శ్రీకృష్ణుడు బండడట, ఆమె బాణం వేసిందట, ఎదురుని పుచ్చుకున్నదట, ఆడ చచ్చిందట. మరి వాడు చేసిన తప్పేంది? సమాధానం తెలియదు. దసరా పండుగ అంటారు. ఈమె ఒక అవతారం ఎత్తి మహిషాసురుడిని మర్దిని చేసిందట, ఆయన చంపిందట. మహిషాసురుడు ఏం తప్పు చేసిండు? దేవతల మేరు పర్వతం ఎత్తుకపోయిందట, వాళ్ళమ్మ అతిథి యొక్క కవచ కుడగా ఎత్తుకపోయిందట, వానదేవుడి చెత్తర ఎత్తుకపోయిందట. ఈ 3 ఎత్తుకపోయి ఇంద్రుడి రాజ్యాన్ని గుంజుకున్నాడట. ఇవి గుంజుకున్నందుకు వాళ్ళకు ఇప్పించడానికి దేవతలందరూ ఒక అవతారం దేవతలందరూ ఒక బొమ్మ లెక్క తయారయ్యి, ఒక దేవత లెక్క తయారయ్యి వాడిని చంపిరట. చంపి వాళ్ళకి ఇప్పించేది. వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కుకొని మనం నువ్వేది మొక్కాలరా, నీకేమిచ్చిర్రు? భూమి వంచపాయ, చదువు లేకపోయా, వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు చెప్పాయ, చదువుకొని నీకు ఏమైనా మళ్ళీ ఎట్టి మొక్క వేసుకొని మనందరం మొక్కబడుతుంది. అందుకే దేవతలందరూ సంపన్న కులాలకు సహాయం చేసిరు కాబట్టి సంపన్న కులాలను మొక్కుకుంటే మొక్కుకొని అండి. అది కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్తాం, అరే మా కూడా ఏం లాభం జరుగుతుందో చెప్పండి, వాళ్ళకు చెప్తాం ఏం కష్టం జరిగిందో. కానీ ఫస్ట్ అయితే మనం కదా మన పైసలు పిల్లలు చదివించుకోవాలి, మంచిగా తినాలి. పైసలు ఉన్నా లేకుండా అప్పు తెచ్చుకోలేదా నెలకు 4 సార్లు గుడ్డు కూర తినాలి, 2 సార్లు చికెన్ తినాలి, నెలకు ఒక్కసారైనా చేపలు తినాలి. 30 రోజులలో కనీసం 10 రోజులైనా నీసు తినాలి. కోడిగుడ్లు రోజు తినాలి. అవసరమైతే రోజు కూర వండుకోవాలి. పొద్దునోటి మాపునోటి వండుకోవాలి. నువ్వు ఏం తినక 2 ఎకరాలు దాచిపెడితే నీ కొడుకు పెద్దగా అయినాక 2 ఎకరాలు వాడికి ఎన్నికతో సమానం. వాడికి బలం ఇచ్చి, తెలివిచ్చి, మంచితనం ఇస్తే వాడు 100 ఎకరాలు సంపాదిస్తాడు. కాబట్టి మన డబ్బులన్నీ దేవుళ్ళకు పెట్టద్దు, ఫంక్షన్లకు పెట్టద్దు. ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం, ఇది అది, ఇళ్ళ కడుతున్నావు, అట్టుకొడుతున్నావు, ఆడపిల్లలు నింపుతున్నావు, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్, అమ్మ జీవితం అంతా ఫంక్షన్లే ఉంటాయి తెలుసా. అవన్నీ కట్ చేసి పడేయాలి, ఒక్కటే జరపాలి. అంబేద్కర్ పుట్టినరోజు నాడు అందరం ఆన్నే మంచిగా తిందాం, డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసుకున్నాం, ఏమైనా పెళ్లిలు ఉంటే ఆన్నే చేసుకుందామని కథం కొట్టిపడేయాలి. లేదంటే ఏడాదికి ఒక పండుగ, ఇంటి పండుగ పెట్టుకోవాలి. అది మీ ఇంట్లో ఈ సంవత్సరం ఏమో మీ పుట్టినరోజు పెట్టుకోవాలి, వచ్చే సంవత్సరం మీ భార్య పుట్టినరోజు పెట్టుకోవాలి, మళ్ళీ సంవత్సరం మీ కొడుకు పుట్టినరోజు, మళ్ళీ సంవత్సరం మీ బిడ్డ పుట్టినరోజు. ఇవి అయిపోయేసరికి 5-10 ఏళ్ళు కడతాయి. ఆ రోజు మళ్ళీ బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో ఉంటుంది. ఒక ఆదివారం చూసుకొని పెళ్లి చేయాలి. 100% ఆదివారమే పెళ్లి చేయాలి. మామూలు రోజులు పెళ్లి చేస్తే వాళ్ళు బడి బంధు పెట్టి వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు. ఆదివారం అయితే అందరూ వస్తారు, నౌకరీ ఇష్టం కూడా వస్తారు. ఏమవుతుందా? మిగతా రోజులలో పెళ్లే పెట్టుకోవద్దు. ముహూర్తం కోసం అయ్యగారి దగ్గర పోనే పోవద్దు. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కూడా ఎక్కువ తక్కువ రూములు కట్టుకోవద్దు. ఊడి చల్లి అంతా గోస. ఎంతమంది ఉన్నారు, ఎంత సరిపోతుంది, కిరాయికి ఏమైనా పనికొస్తుందా అని ఇల్లు కట్టుకోవాలి. ఆ పేరు మీద మీరు లక్షలు కోట్లు పెడితే అంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్. అది పెంపు కావా పైసలు. అదే పైసలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే పెరుగుతుంది, బంగారం కొనుక్కుంటే పెరుగుతుంది. లేదా బంగారం కొనుక్కోకుండా ఫ్లాట్ కొనుక్కున్నా పిల్లల్ని బుద్ధిగా చదివించుకుంటే అవి బాగుపడితే మనకు భవిష్యత్తులో ఉపయోగపడతారు. కాబట్టి మనకు పనికిరాని పనులు ఏమి కాదు. మీరు దసరా పండుగ చరిత్ర చదువురి, దీపావళి పండుగ చరిత్ర చదువురి. మన శివరాత్రి పోయింది మీకు తెలుసా? బంగారం వేడి చూసినా మీరు? బంగారం వేడి అది ఎట్లా తెలుసా? శాస్త్రవేత్తలేమో భూమి లోపల కథలు చెప్తాండ్రు. కానీ శివుని పురాణం ఏముంటుంది తెలుసా? శివుని మూత్రాశయంలో నుంచి పులుసు కారుతుంది కదా, మనం సెక్స్ చేసినాక స్పర్మ్ వస్తుంది కదా, అట్లా శివుని మూత్రంలోకి వెళ్ళి కారిందే ఫస్ట్ బంగారం గారిందట, తర్వాత ఎండి గారిందట, తర్వాత ఇనుము గారిందట, తర్వాత సీసం గారిందట, తర్వాత కంచు ఇవన్నీ గారినాయట. ఇప్పుడు మన వాళ్ళు మెడకేసుకునేటి అని శివుని దాంట్లోకి వెళ్ళి గారినాయి అని అర్థం. ఇది నేను చెప్తే చెప్తులు కొట్టింది.
ఇవి వాళ్ళు రాసుకున్న పురాణాలలో ఉన్నాయి. హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ గ్రంథాల ప్రకారంగా బంగారం వెండి ఎలా ఏర్పడింది అని మీరు గూగుల్లో కొట్టుర్రి. అప్పుడు శివుడి మూత్రాశయంలో నుంచి పచ్చ చెప్పాలంటే శివుని మొదలకి వెళ్ళిన పులుసు అని చెప్తారు. చెప్పేటోడికి వారికి సిగ్గు లేకుండా బుద్ధులకు ఇనేటోడికి మనకన్నా బుద్ధి ఉన్నారు కదా. అయ్యా అది తప్పలో పోయి ఇనుము అనేది ఇలా శిలాజాలు ఏర్పడుతుంది, బంగారం అనేది ఇలా మట్టిలో కలిసిపోయి ఉంటుంది, ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఇట్లా అవుతుంది, దీన్ని ఇంత ఇబ్బంది ఇంట్లో చేస్తే గోల్డ్ బయటకు వస్తారని మనం కేజీఎఫ్ సినిమా చూసారు కదా, గోల్డ్ ఫేస్ కోలార్ ఆడికి పోయి చూసొచ్చినాం మేము. ఒకసారి ఆడ మీటింగ్ ఉంటే పోయి వచ్చినప్పుడు మెరుస్తుంటుంది ఇట్లా భూమి. అట్లా ఒక్కొక్క కనీసం ఒక్కో రకంగా వచ్చిందని వీళ్ళు చెప్తే వాళ్ళేమో వాళ్ళకి వచ్చిందని చెప్తారు. శివుడి లింగం ఎట్లా ఏర్పడిందంటే వీళ్ళు పలానా పాల సముద్రాన్ని ఇట్లా చిలుకుతా అంటేనట విష్ణుమూర్తి మోహిని వేషం వేసుకొని ఆ అమృతాన్ని విషయాన్ని పంచుతూ ఉంటే తమ్ముడే కదా చెల్లెని చూసి వెనకాలకి వెళ్ళి శివుడు వెనకాల నుంచి సెక్స్ చేస్తే స్పర్మ్ ఎటు పెడుతుంది, పోసిన పులుసు ఎటు వాళ్ళని అర్థం కాక కింద పడితే ఆ కింద పడ్డ పులుసులోకి వెళ్ళి అయ్యప్ప పుట్టినట్టు. ఇద్దరు మగవాళ్ళు సెక్స్ చేసుకుంటే పుట్టినట్టు వాళ్ళు రాసుకున్నారు. దయచేసి అది తప్పు, మేము చెప్పేది తప్పు అయితే మీరు మీ గ్రంథాలు మార్చుకోరు. ఏమంటామన్నా మీ గ్రంథాలు మార్చుకొని దానికి కారణాలు చెప్పుకోరు. అందుకే హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అయ్యప్ప అంటారు. అదే చెల్లెని ఎట్లా చేసినవరా అని అడగరు. నువ్వు దేవుని మీద ఒక ఆడపిల్ల చూస్తే నీకు ఎందుకు లేచిందిరా అని అడగవు. ఒక ఆడపిల్ల మీద తప్పుగా చూసి చెయ్యొచ్చా అని అడగవు. ఆయన మాత్రం పరమశివుడు దేవుడు గొప్పోడు అని చెప్పి ఆ లింగం మీద మొక్కుతారు. ఆ లింగం ఏంటి? లింగం కట్ అయిపోయి శివలింగం కథలైతే పాప మీరు ఒక మునీశ్వరుడి భార్యను సెక్స్ చేస్తూ ఉంటే ఆ మునీశ్వరుడు చూసి లేదా ఆమెను చూసి వీని అంగం కట్టవు కాకగానే ఆయనది కట్ అయిపోయి కింద పడ్డాడు భూమి మీద పడితే భూమి ముక్కలైద్దని చెప్పి మళ్ళీ అందరూ దేవతలు ఆ పార్వతి దగ్గరికి వెళ్తే నువ్వే కాపాడుతావు అనగానే ఈమె తన యోనిని తన బిల్లను పోషిస్తే ఆ పైనుంచి వచ్చిన శివుని అలా జోరి చల్లగా ఆగితే అది శివలింగం అయిందట. ఇక దీన్ని మనం మెడలేసుకోమని చెప్తారు. మనకు ఇంటి కూడా దీపాలు పెట్టి శివలింగం తయారు చేస్తారు. మనలు మట్టితో శివలింగం తయారు చేస్తారు. దానికి మీద పాలు కొడతా అంటారు, దాన్ని ముద్దు పెట్టుకుంటా అంటారు, దాని కడ చుట్టూ కొబ్బరికాయ కొడతా అంటారు, ఆ సుల్లి మీద పూలు పెట్టి దండం పెడతా ఉంటారు. ఇది తప్పు అయితే మీరు శివ పురాణం ఒకసారి చదవండి. అయ్యా అట్లా కాకుండా ఇంకేదైనా మంచి కథ చెప్పమని అంటాం. అన్ని పిచ్చి కథలు అయినప్పుడు మార్చుకోండి అయ్యా, మీ గ్రంథాలు మార్చుకొని మాకు చెప్పండి, ఇది నీతి నిజాయితీ అని చెప్పండి. అట్లా మార్చుకునే బైబిల్ చెప్పి అందులో కూడా కొంచెం అబద్ధాలు ఉన్నాయి, ఖురాన్ చెప్పి అందులో కూడా చాలా అవాస్తవాలు ఉన్నాయి. మేము వాటిని కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం కాదు, మార్చుకుంటే మార్చుకోవాలి, లేకపోతే లేదు. ఇది ఉందని మాకు అనిపించింది, మేము చెప్తున్నాం. మీరు చెప్పిన తప్పైతే మనం ఎప్పుడు మేము మార్చుకుంటాం. ఇట్లా ఒక్కొక్క దేవుని పండుగని ఒక్కొక్క రకంగా గుర్తించి మన బతుకుల నిండా పండుగలు పెట్టి వారు నిజమైన పండుగ అనుభవించి అప్పు చేసైనా మనం పండుగ చేసి మళ్ళీ కష్టపడి అప్పు తీర్చుకొని ఈ గోస మనకు ముఖ్యంగా చేసాం. మనకి ఇంతమంది పిచ్చి పడకవులు స్వర్గము నరకము దేవుడు అన్నీ చెప్తారు కదా, ఒక్కడంటే ఒక్కడన్నా స్వర్గం పోయాల్సిన వాడు ఉన్నాడా? ఒక్కడన్నా సచ్చి నరకం పోయాల్సిన వాడు ఉన్నాడా? అదే మన సినిమాలలో అయితే అమ్మ హీరో వాడు పోయి యముడికి మొగుడయ్యేస్తాడు వాడు. అదేనా యముడున్న సినిమా అయితే వాడు ఆడి పోయి వాడి తొక్క తీసి నాలో తీసి తన్నెత్తాడు. చిరంజీవి వాడైతే ఇంకా పోయి కొన్ని రోజులు ఉండి డ్యాన్స్ చేసేస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు డ్యాన్స్. మరి ఒక్కడన్నా ఈ భూమి మీద చెప్పే అయ్యగారు కానీ ఈ మతాల గురించి బోధించేటోడు ఒక్కడన్నా అరే నువ్వు పరలోకం పోయాల్సినవురా, నువ్వు స్వర్గం పోయాల్సినవారా, ఎవరన్నా నరకం పోయాల్సినాడు ఒక్కడు లేడు. అరే 10 మందిని అడుగుతాం మనం దీన్ని మంచుకున్నా లేదా అని, నలుగురు అడుగుతాం మనం ఏ పని చేయాలన్నా. కానీ మరి 100 మంది అబద్ధమే ఒక్కప్పుడు చూసి రాకపోయినా మనం ఎందుకు నమ్మాలి? కర్మ సిద్ధాంతం ఎందుకు నమ్మాలి? ఆత్మ పునర్జన్మ ఎందుకు నమ్మాలి? బుద్ధుడు చెప్పింది కదా ఇవి నమ్మద్దని. దేవుడు లేడని కూడా చెప్పింది కదా. ఉన్నాడని మీరు ఎందుకు అనుకుంటారు? ఏ టైంలో మీకు ఇప్పుడు మీరు ఎదుర్కొనే సమస్యలకి ఒకటి నువ్వు పని చేస్తే తీరుతుంది, భార్యాభర్తలు కలిసి పని చేస్తే తీరుతుంది, కొన్నిసార్లు చేతికి పిల్లలు చేతికి అందినాక కష్టాలు తీరుతాయి. నిజమేనా? కొంతమందికి బిడ్డలు పెళ్ళి వెళ్ళిపోయాక కష్టాలు తీరుతాయి, కొంతమందికి ముసలి అబ్బాయి వెళ్ళిపోయాక కష్టాలు తీరుతాయి, లేదా నలుగురు దోస్తులు కలిసి సహాయం చేస్తే తీరుతాయి. కానీ నువ్వు ఎదుర్కొనే ఏ ఒక్క సమస్య కన్నా దేవుడు ఏ కొంచెమన్నా సహాయం చేస్తాడా?
పలానా లాభం ఉన్నదంటే చెప్పండి, అందరం మొక్కుదాం. పాస్టర్కు లాభం, మోసాలకు లాభం, లేదా అయ్యగారికి లాభం తప్ప మనకేం లాభం లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుపడతాం. అర్థం చేసుకోకపోతే కనిపించకుండా తీరుతాడు. ఏదంటే మనం మొక్కుతేనే తీరుతాడా, మొక్కకుండా తీర్చాడా? మనం దండం పెడితేనే తీర్చాడా? నేను ఇప్పుడు గుడికి పోతాను అని నాకేమైనా కట్టవచ్చు దేవుడు తీర్చాడా? పగబడతాడా నా మీద? సింపుల్. ఇంకోళ్ళు అంటారు, ఇక మీరు దేవుడిని మొక్కని నాస్తికులు కదా, మీరే ఎక్కువ దేవుని గురించి తిట్టుకుంటే దేవుడిని మీరే అంటారు కాబట్టి దేవునికి మీరు మీదే ప్రేమ ఎక్కువ అంటారు. మరి మా మీద ప్రేమ ఎక్కువ అయితే మీరు కూడా మాలేక కాదు రైతే. దేవుని ప్రేమ మాకేందుకు? మీకు ఇస్తాం, మీకు ఇస్తాం, మీరు కూడా రైతే. అన్ని తొంగ ఉంచట్టు. నువ్వు దేవుడిని మొక్కుతాను రామునే, నేను దేవుడిని మొక్కుతాను రామునే. నీ బిడ్డ నా కొడుకు ఇవే సాలే. అరే నువ్వు దేవుడిని మొక్కుతావు కదా, నేనేం చెప్తా నీ బిడ్డ నా కొడుకు ఇస్తావు అడుగురు ఎవడన్నా నేను దేవుడిని మొక్కంటే మారేగా ఎత్తా. పైసలు సంపాదిస్తా, బట్టలు కావాలన్నా బట్టలు కొనుక్కుంటా, బిల్డింగ్ కావాలన్నా బిల్డింగ్, కారు మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేస్తా. నీ కొడుకును నీ బిడ్డను నా కొడుకు ఎట్లు ఇస్తావు? లాజిక్ కరెక్టేనా? నువ్వు నేను ఒకటే అన్నావు కదా, మరి రక్త సంబంధాలు ఎందుకొద్దు? నాకు ఈ కులాన్ని ఎవరు పెట్టమన్నాడు? మనోళ్ళు కలెక్టర్ అయినా కూడా తప్పదు, ఎస్పీ అయినా కూడా దళిత ఎస్పీ అట, రాష్ట్రపతి అయినా కూడా తొలి దళిత రాష్ట్రపతి అట. ఆయన మెట్ల కాడ పూజ చేసి సిగ్గు లేకుండా. ఆ గుళ్ళే ఏం లేదు, నేను బొంగు రానంటే ఎవడేం బీకనేది? ప్రజలందరూ దేశమంతా ఆయన కలకాడికి ఉంటుంది రాష్ట్రపతి, ఆయన మాత్రం ఆయన కలకాడికి పోవాలని నిల్చోండి. ఆయన సిగ్గున్నట్ట ఉన్నట్ట? చూడండి, ఎమ్మెల్యేలు అందరూ నామినేషన్ ఇచ్చినప్పుడు అయ్యగారం పట్టుకొని పోతాడు. అందరూ ముహూర్తాలు చూసే వెళ్తారు కదా, మరి ఒక్కడే ఎందుకు వెళ్తాడు? మీరు ముహూర్తాలు దొంగ ముహూర్తాలని ఒప్పుకోవాలి కదా. మరి ఏమన్నా లాజిక్ కరెక్టేనా కాదు? మొక్కున్నాడు. తర్వాత అప్పటిదాకా ఒక పార్టీకి పూజ చేస్తాడు అయ్యగారు, వాడు ఇంకో ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని మాత్రం అందరూ మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి వాడికి పూజ చేస్తాడు, లోపలికి రమ్మంటే అన్నాడు. అంటే ఆయన ఫ్లైట్ ఇచ్చినట్టే కదా. అంటే ఈ దేశానికి ముస్లింలు మామూలుగా వచ్చినప్పుడు ఇక్కడ రాజులందరికీ మంత్రులుగా ఉన్న వాళ్ళు అయ్యగారులే కదా పూజలు ముహూర్తాలు చూసింది. తుర్కోలతో యుద్ధం చేసినప్పుడు, బ్రిటిషర్లతో యుద్ధం చేసినప్పుడు పలానా ఎవరు యుద్ధం చేయాలని ముహూర్తాలు చూసిన అయ్యగారులే కదా. మగధీర సినిమాలో వాడు పూజ చేయమంటాడు, గుర్తుందా? అవునా? అరుంధతి సినిమాలో పూజ చేయాలని చెప్తాడు. అన్ని దొంగ మాటలు చెప్పలేదు తప్ప వాడు ఒళ్ళు వచ్చి యుద్ధం చేయడు, బాణం పట్టుకోడు. బాణం పట్టుకుని ఈ ముహూర్తంలో బాణం పట్టుకొని ఉత్తమం చెట్టు చెప్తాడు కాదు. మరి అంటే అందరు ముహూర్తాలు చూసినా మరి బలములో గెలిచిందా, పూజా బలములో గెలిచిందా? చరిత్ర ఎవరైనా బలములో గెలిచింది. మరి అలెగ్జాండర్ ప్రపంచం మొత్తానికి గెలిచిందా? ఆయన ఏ ముహూర్తం చేసిండు? ఏ ముహూర్తం చేయలేదు. సైన్యాన్ని ప్రేమించిండు, సైన్యాన్ని గొప్పగా తయారు చేసిండు, వాళ్ళ గుండెలను బండలుగా మార్చిండు. ఓడిపోతూ చచ్చిపోతూ అన్నాడు, సత్యలాగా గెలుచుకునే పోయింది. కాదు. కాబట్టి దేవుడు అనే దొంగేశము మామూలు దొంగేశం కాదని, జన్మలకు దోసుకొచ్చిన వేషం. ఆ వేషం నుంచి మనం బయటపడితే, నాకు ఒక లాజిక్ అర్థం కాదు. మీకు పెళ్ళైందనుకో, ఊరికే నువ్వు ఒకటే సినిమా తీసుకుపోయినా పోయి భార్యని, ఆయన వస్తుందా? ఎందుకు రాదు? మరి ఊరికే గదే గుడికి గదే దేవుడు మొత్తాను, మరి ఎందుకు కట్టాలి? అరే ఒకటే గుడా, ఒకటే దేవుడా, ఒకటే స్టోరీగా, ఒకటే పాటలా, ఒకటే పూజలా, మరి మీరు ఎందుకు అనుకుంటారు? నా పిల్లలు రోజు గదే సినిమా తీసుకుపోతాను, నాకు చాలా వచ్చినాయి 5 సార్లు రానంటారు. మీ ఇంట్లో రోజు ఉప్మా చేసినాక మీ అమ్మ, మీ పిల్లం, మీ అక్క, మీ చెల్లె తింటారా? అయితే 10 సార్లు ఉప్మా వండితే తింటారా? 20 సార్లు వండితే, ఏడాదంతా వండితే తినరా? తినరా? ఎందుకు? బోర్ కొడుతుంది. మరి దేవుళ్ళకి ఊకే మీ అయ్యా, మీ తాత, మీ ముత్తాత, నువ్వు అందరు కొబ్బరికాయలు కొడితే వారికి బోర్ కొడుతుంది కదా. అరే అని బోర్ కొట్టాలి కదా. ఏమో రమేష్ అన్న, తర్వాత అదే ఆనందిస్తూనే ఉన్నావు, ఆమెను బోర్ కొట్టాలి కదా. గదే దత్తోజనం పెడుతున్నావు, ఆమెను బోర్ కొట్టాలి కదా. అదే ప్రసాదం పెడుతున్నావు, ఆమెను బోర్ కొట్టాలి కదా.
దేవుళ్ళ కథలు తెలుసా? ఆ పాటలను మీరు చూస్తే దేవుణ్ణి మీరే సుప్రభాతం పేరుతో దేవుణ్ణి లేవే దేవా లే దేవా అని మనమే పాటలు పాడాలి. తర్వాత పడుకుని పెట్టినప్పుడు అయ్యారు తుట్టెలు ఊపుకుంటా జో అని ఆయనను ఏది పైన శయమీ మంత్రాలు చదువుతారు. అంటే దేవుణ్ణి లేపుడు మంత్రాలతో అయ్యారు లేపాలి, దేవునికి భోజనం ఆరతి టిఫిన్ మీద పెట్టాలి, లంచ్ మీద పెట్టాలి, రాత్రి భోజనం ఆడే పెట్టాలి, సాయంత్రం పడుకోబెట్టాలి. ఇక దేవుడు ఏం చెప్తారు రావు? ఒకడైతే దేవుడు అన్నం తింటాడని చెప్పి కూడా ప్రసాదం పెడతా అంటాడు. ఒకడు దేవుడికి మన కరోనా సూర్యుడు కూడా ఇచ్చింది తెలుసా? దేవుళ్ళకే కరోనా సూర్యుడు ఇచ్చింది. దేవుళ్ళకు చలి పెడతానని ఏసీలు కూడా పెడతారు తెలుసా? సెకండ్ దోసులు ఇచ్చింది. దేవుళ్ళకి అన్ని చెప్తారు, అవునా కాదా? పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు చెప్తారు. నేనేమంటానా? నేను దేవుళ్ళ తరపున మాట్లాడుతున్నారే. ఒక బాత్రూమ్ కట్టిర్రా దేవునికి లోపల. మీరు అందరు పెట్టే తిని 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 వాడు ఏడవాళ్ళు చెప్తాను చుట్టూ తీరమేనా ఊకుంటారా? ఏడపోయాలి ఇట్లా లుంగి అయితే ఇట్లా ఆపుకొని కూర్చుంటాడా, లేకపోతే పాయింట్ అయితే జిమ్ తీసుకొని కూర్చుంటాడా? ఊకే అనే ఉంటాడు. కరోనా అని సూదులు ఎత్తిరి, పట్టు వస్త్రాలు ఎత్తిరి, అన్ని రకాల పండుగలు ఎత్తిరి, అన్ని రకాల అలంకరణలు ఎత్తిరి, అన్ని తింటాడు తాగుతాడని సమర్పించబడుతుంది. అందుకే గర్భగుడిలా ఒక లాట్రిన్ బాత్రూమ్ కట్టియాలి. దేవుడు తీసుకుపోయి అలా కూడా కొంచెం కూర్చోబెట్టాలి కదా, కూర్చోబెట్టదా? నీళ్ళ స్నానం చేస్తాడని నీళ్ళ కొట్టి స్నానం పూజ చేస్తుంది. తెప్పోత్సవం అని ఒకటి పడవలు పెట్టి అలంకరించి తెప్పోత్సవం చేస్తారు. ఉయ్యాల మీద ఊపుతనము అంటారు. పల్లెకి మీద పెట్టి ఊరేగింపు చేస్తారు. కాసేపు లెట్టిన్లో కూర్చోబెట్టద్దా చెప్పుర్రి. అందుకే నేను దేవుళ్ళ తరపున మాట్లాడుతున్నా. కనీసం ఆ గర్భగుడిలో ఒక లాట్రిన్ కట్టిరి అంటున్నా. మీకు తెలుసో లేదో, ఒక్కొక్క కులమోడు గుడిలో ఒక్కొక్క కాడికి వచ్చి ఆగిపోవాలి. అలా మీరైతే ఇప్పుడు రోడ్డు మీకు వచ్చి ఆగిపోయింది. రేపు అలా మంచి సర్పంచ్ వచ్చో, ఎంపీటీస్ వచ్చో, చిన్న జీవన సాయం లాంటి వాడు వచ్చి అరే ఊళ్ళో దళితులు కూడా లోపల గాడిగా రాదురా, ఏదో గాడి కొడుకులు గాడిలో ఉంటారు, వాళ్ళు వస్తే మనకు పైసలు వేస్తారుగా మనదేం బిక్కపోతారా, మన ఏమైనా అడిగిపోతుందా అని వాడు ఎవడో చెప్పగానే మీరు రాడంటారు. అడగని అబ్బా ఇన్నేళ్లకు దేవుడికి లోపలికి కొనిచ్చారని చెప్పి ఇక మనలు పూజలు పురస్కారాలు పండగలు పబ్బాలు పైసలు మీ పంటలు పండిన పాని అన్ని వాటికి ఇచ్చుడే. దేవుడు దొంగ తినేటోడు తప్ప ఇచ్చేటోడు కాదు. దేవుడు అందుకే పెరియార్ రామస్వామి ఈ దేవుడు ఏడన్నందుకు ఆయన చెప్పులు ఇసిరేసారు. ఏం చేసిన ఆ చెప్పులను ఒక దారాన్ని కట్టి రాముని బొమ్మకు కృష్ణుని బొమ్మకు మెడకేసి ఊరంతా తిప్పింది. ఉట్టిగా గుళ్ళలకు పోయి టైం వేస్ట్ చేయకురి, ఆడికి పైసలు ఖరాబ్ చేయకురి, మీ బతుకు కోసం పెట్టుకొని రాను ఉత్తయ్య అని చెప్తుంది. ఆ దేవుళ్ళని కొట్టిండు. అందుకే పెరియార్ అంటే ఇప్పటికీ బాబులకు కూర్చోబడుతుంది. రాళ్ళ అక్కడ కుంభమేళా జరుపుతూ ఉంటే కాంచీరాము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయి లక్షల మంది కోట్లాది మంది ఆ నీళ్ళ గంగానదిలో గురుతూ ఉంటే ఈ అమ్మ వీళ్ళకి ఎట్లా ఏం చేయాలని చెప్పి ఆ మేళాకు వ్యతిరేకంగా పెరియార్ మేళా జరిపించాడు. పెరియార్ రామస్వామి ఆలోచనలు పంపాలని చెప్పాడు. ఆ పుస్తకాలు ముద్రిస్తే అక్కడి ప్రభుత్వం ఎదురు తిరిగింది. అయినా ముద్రించిండు, అయినా ఉత్సవం జరిపిండు. కాబట్టి మనం మహనీయుల గురించి తెలుసుకుంటే వాళ్ళు మామూలు తిరుగుబాటు చేయలే, బోరైన అవమానాలు పడ్డారు. అందుకే రేపు వాళ్ళు ఇక్కడ దసరా పండుగ రోజు రావణాసురుడు బొమ్మగాలు పెడితే మీరు రాముడు బొమ్మగాలు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా రోజు ఇక్కడికి వచ్చి మంచి ఒక పాట పెట్టుకొని డ్యాన్స్ చేసి ఆ రోజు ముందు కొద్ది పుట్టినరోజు పెళ్లి రోజు సత్యరోజు ఉంటుంది కూడా. ఒక దేవుడికే కానీ పండుగలు ఉన్నప్పుడు ఈ ఊళ్ళో 1000 మంది మాలమాదిగలు ఉన్నప్పుడు 1000 మందిలో ఈరోజు పుట్టినరోజు ఎవరు లేరా? ఇక్కడ ఈ ఊళ్ళో ఎవడో కూడా ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకురా పీకే. రావణాసురుడిని ఆలబెట్టుకుంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటే మీకేంది? మీరు రాముడిని ఆలబెట్టాల్సిన అవసరం లేదు. అరే ఆయన మాకు ఏం చేసినో ఎప్పుడో ఒక పేపర్ రాసిరని చెప్పు, లేదా మీరు రాముని మొక్కేటోళ్ళు ఆయన ఎప్పుడైనా చెప్తారా చెప్పు. ఇక రామజన్మభూమి రామరాజ్యం అంటే ఏమనుకుంటారు అసలు మీరు? శూద్రుల్ని చదవకుండా చేయడం రామరాజ్యం, భార్యలను అవమానించి నిప్పులో దూకిపోయడం రామరాజ్యం, తమ్ముడు రాజ్యం వెళ్తా అంటే చెప్పులు ఇచ్చి ఈ చెప్పులు పెట్టుకొని పూజ చేయమని చెప్పడం రామరాజ్యం, ఏ కులపోడు ఆ పనే చేయాలనడం రామరాజ్యం, బ్రాహ్మణుల దగ్గరికి ఆ భార్యలను పంపించి ప్రత్యేక పూజలు చేపించడం రామరాజ్యం, దాన ధర్మాలని బ్రాహ్మణులు చేయడం
బ్రాహ్మణులను రాజ్యాధికారం వైపు నడిపేయడం రామరాజ్యం. అసలు రాముడు రాజ్యం ఎక్కడ ఉందంటే అఖండ భారతం చెప్తాడు. ఆ భారతదేశంలో పాకిస్తాన్ కూడా ఉంది కదా, మరి దాని సంగతి ఏంటంటే కుయ్యమన్నాడు. పాకిస్తాన్ కూడా అఖండ భారత్లో ఉందా లేదా? ఫస్ట్ వీళ్ళు పోయి వాళ్ళని కన్విన్స్ చేయమని రాదు, తర్వాత మన సంగతి చూసుకుందాం. మనం ఎట్టుపోతాం ఇంట్లోనే, నీ ఇంట్లో నీ జోబులో పైసలు ఎట్టుపోతాయి, పక్కన జోబులో పైసలు ఫస్ట్ రావాలి కదా. పోయి పాకిస్తాన్ భారతదేశంలో భాగం, మన అఖండ భారత్లో భాగమే కదా. కింద శ్రీలంక ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది, మంత్రి పదవులు రాజీనామా చేసి అక్కడ ఆగమవుతుంది. దాని మీద నీ పాత్ర ఏంది? పోనీ నువ్వు నీ మతంలోకి వస్తే మాకు సమానత్వం ఇస్తావా, కుల నిర్మూలన చేస్తావా, కులాంతర పెళ్లి చేసుకోవడానికి కాపలా ఇస్తావా, భూమి పంపిణీ చేస్తావా, గౌరవాన్ని ఇస్తావా, సమానత్వాన్ని ఇస్తావా, ఈ మతాన్ని సంస్కరిస్తావా? ఏం లేదు. ఏమంటే దేవుడు ఉన్నాడు, అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు ఇప్పుడు మా కాలు మొక్కి నీ దగ్గర ఉంటే మాకు అంతే. దానికోసం వేసే దొంగేసిమే ఇవన్నీ. అందుకే ఈ దేశంలో పుట్టిన చార్వాకులు బ్రాహ్మణ వ్యవస్థని ధ్వంసం చేశారు. బుద్ధుడు బ్రాహ్మణుల వేదాలను నాశనం చేసి నిజమైన జీవన విధానాన్ని ఇచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ కులాలను పుట్టించిన మనుధర్మ గ్రంథాన్ని కాలబెట్టి డిసెంబర్ 25న మనుధర్మ దహన కార్యక్రమాన్ని పెట్టిండు. 22 సూత్రాలు రాసి పెట్టిండు. ఎవరి దగ్గర ఉన్నాయా చూడండి ఒకసారి ఫోన్లో. 22 సూత్రాలను కొట్టుర్రి. ఫస్ట్దే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొక్కలను రాసిండు. ఎవరు రాశారు? నేను కాదు రాసింది. ఎవరు? మీకు అంబేద్కర్ అంటే ఇష్టమే కదా. ఒకసారి గూగుల్లో వాట్సాప్లో కొట్టి చూడు ఎవరైనా ఒక్కరు అంబేద్కర్ గారు 22 సూత్రాలని. నేను రాసిన కావు, ఆయన సంతకమే ఉంటుంది. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొక్కలు అంటాడు, నేను గౌరీ గణపతులను మొక్కలు అంటాడు, నేను రాముడు కృష్ణుడు అవతారాలను నమ్మనంటాడు, నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అయ్యగారు విలువని అంటాడు. ఉంటుందల్లా ఇవన్నీ ఉత్తమ చెట్ల. నేను బుద్ధుని కూడా దేవుడిగా అంగీకరించడం, అవతారం గురించి ఒప్పుకోనని చెప్తాడు. అంబేద్కర్ కంటే తెలియకలమా? ఆయన కంటే ఎక్కువ పుస్తకాలు అయినమా? మరి ఆయన మొక్కలేదు. కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. సరే, రాజ్యము, రాజకీయాలు, ఓటు, రాజ్యాధికారం అది మీ చైతన్యాన్ని బట్టి, మీరు ప్రజల్లో కలిగించిన నమ్మకాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, మీ త్యాగాన్ని బట్టి రాజ్యము, రాజ్యాధికారం అనేది టాపిక్ వేరు. కానీ బయట నుంచి వచ్చేటువంటి సంపద వేరు. ఒక చిన్న లాజిక్ చెప్తా. ఈ ఒక్క ఊరే తెలంగాణ రాష్ట్రం అనుకుందాం. ఈ ఊళ్ళో ఇంటికి 1000 రూపాయలు ఇంటి పన్ను వసూలు చేసినాం. వేసినాం 1000 ఇండ్లు 10 లక్షలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 10 లక్షలు పెట్టినా నేను సర్పంచ్ని, నేనే ముఖ్యమంత్రిని. ఈ తెలంగాణ ఈ ఊరు రాష్ట్రానికి సర్పంచ్ అని నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు నా చేతిలో ఎన్ని లక్షలు ఉన్నాయి? ఎన్ని? ఇంటికి ఎన్ని ఇచ్చిరు? ఈ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఈ 1000 ఇండ్లు ఉండి 1000 రూపాయలు ఇస్తే 10 లక్షలు వచ్చినాయి. నేను ముఖ్యమంత్రిని, సర్పంచ్ని. ఈ 10 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టాలని లెక్కెత్తాను. అప్పుడు ఎస్సీ వాళ్ళు వచ్చి మాకు సప్లాని అంటారు, ఎస్టీ వాళ్ళు మాకు కొన్ని నిధులు అంటారు, రకరకాల కులాలు మాకు గొర్రెలు అనవులు, మాకు షాపులు అనవులు ఏమో 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 అడుగుతారు. ఈ 10 లక్షలే మీకు ఇవ్వాలి. నేనేమంటా, ఆఫ్టర్ ఆల్ మీరు అందరు ఇచ్చిన 1000 రూపాయలు కలిపితేనే 10 లక్షలని. ఈ 10 లక్షలకు ముఖ్యమంత్రి అయినటువంటి నేను మీద కూర్చున్నా, నేను ముఖ్యమంత్రి అయినా. అసలు మీ ఇంట్లో 1000 రూపాయలు ఉన్నాయా? మీరు ఈ ప్రభుత్వానికి ఈ ఊరికి ఇచ్చింది 1000 రూపాయలు. మీరు సర్పంచ్కి ఇచ్చింది ఎంత? గ్రామ పంచాయతీ ఫండ్ ఎంత? మీరు ట్యాక్సీలు ఎన్ని కట్టారు? 1000 రూపాయలు. మరి మిగిలిన పైసలు ఎటు పోతాయి? లాజిక్ కరెక్టేనా? అంటే మీరు సంపాదించే డబ్బులో ఇంటి పన్ను, నల్ల పన్ను, మీరు వస్తువులు కొనుక్కుంటాయే పన్నులు, బట్టలు కొనుక్కుంటాయే పన్నులు, ఈ అడవుల చెట్లు అమ్ముతే వచ్చిన పైసలు, లేదా రకరకాల కారు ట్యాక్సీలు, ఇన్కమ్ ట్యాక్సీలు, రకరకాల రైల్వే బస్సులు, అన్ని వ్యవస్థలలో మీరు తాగే మందు వల్ల వచ్చిన పైసలు, అన్నిటి పైసలు లాభాలు కలిపితే 2 లక్షల కోట్లు కేసీఆర్ హెడ్. మరి మన ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? మనం ప్రభుత్వానికి ఇచ్చినే 2 లక్షల కోట్లు అయితే మీరందరూ మనిషికి 1000 రూపాయలు ఇస్తే 10 లక్షలు అయినప్పుడు మీరు ఎన్ని వేలు సంపాదిస్తారు ఏడాదికి? మీరు సంపాదించిన పైసలు దేనికి ఖర్చు అవుతాయో లెక్కేసుకొని పక్కా ఫంక్షన్లకు, పక్కా నిజమా, పండగలకు ఫంక్షన్లకు ఇవి తప్పినాయంటే మూఢనమ్మకాల పేరుతోటి దించిపోసులు, ఎత్తిపోసులు, ఆయగారు ఆడించుకోవచ్చులు, మంత్రగాల దగ్గర కోడు, భూతాయతుల దగ్గర కోడు, ఈతాయత్తులు, ఆతాయత్తులు, దారాలు, ఈ కథలే. అసలు నిజంగా నువ్వు 4 బట్టలు కనుక్కుంటే 3 ఏళ్ళు ఉంటాయి తెలుసా?
ఇక మళ్ళా కొనుక్కో ఏమంటారు? నిజమా కాదా? అలాగే ఒక్కసారి బియ్యం వేసుకుంటే ఏడాది దాకుంటాయి. కూరగాయలకు మీరు ఒక 1000 రూపాయలు పెడితే అవే దద్దరు వెళ్ళిపోతాయి. కానీ మీరు సంపాదించిన పైసలన్నీ ఎట్టుపోతున్నాయి. ఒక్కసారి మన ప్రజలందరూ ప్రశాంతంగా కూర్చుండి, అరే మనం ప్రభుత్వానికి ఇచ్చే ట్యాక్సీ పన్నులు కలిపితేనే 2 లక్షల కోట్లు అయినాయి. ముఖ్యమంత్రి గారు ఆడు లెక్కలు చూస్తాడు. మనం ఊరు చందాల పేరు మీద మనిషికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఊరంతా కలిపితే 10 లక్షలు అయినాయి. సర్పంచ్ చేతులు ఉన్నాయి. ఈ 10 లక్షలతో ముట్కల కట్టు, బడికడ ప్రాణి కూడా కట్టు, ఇడగట్టు, అడగట్టు, ఇజ్జయ్యి అజ్జయ్య, నల్ల పిడి ఈ పైప్ లైన్ మార్పి ఆడ లైట్లు పెట్టి అని చెప్తాను 10 లక్షలకే. మరి నువ్వు ఒక్క 1000 రూపాయలే ఇచ్చినావు సర్పంచ్కి, నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చినావు ముఖ్యమంత్రికి. కానీ నువ్వెంత సంపాదించినావు? నువ్వు సంపాదించిన పైసలల్లా నీ ఒంటి మీద బట్టలకి ఎంత అవుతాయి, నువ్వు వినే తిండికి ఎంత అవుతాయి, నువ్వు ఇల్లు ఒక్కసారి కట్టుకుని సచ్చదాకుంటావు. మరి మిగిలిన పైసలన్నీ ఎట్టుకుంటాను. ఒకటి మన సంస్కృతి పేరుతో పనికి మాలిన ఫంక్షన్లకు పోతున్నాయి, 2 మూఢనమ్మకాలకు పోతున్నాయి, 3 భక్తి పేరుతో మతం పేరుతో పోతున్నాయి. ఈ 3 ఈ బాధ్యులకు పొక్కబడితే ఏమవుతాయి? మరి నువ్వు ఇలా నీళ్ళు పోతుంటే పొక్కలు ఉన్నాయనుకో, నీళ్ళు పోసిన కొద్ది ఏమవుతాయి? అందుకే మనువాదము, ఈ మతాలు, ఈ కుల వ్యవస్థ, సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఈ బాధ్యులకి పొక్క ఒడిచిపెట్టినాయి. మీరు ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఇలా పోషణ కొద్ది కారుతూనే ఉంటాయి. అందుకే ఈ పొక్కలు మూసేయాలి. దేవుని ముఖం ఆపేది, మీకు ఏం ఆగుతుందో చూడరు, ఏడాది ఆగురి. అంతెందుకు వీళ్ళందరూ మొగోళ్ళు ఉన్నారు కదా, బాగా పూజ చేసేది ఆడోళ్ళ మొగోళ్ళ? ఎట్లా చెప్పురి? నిత్యం దీపం ముట్టించేది, దేవుని ఫోటోలు అడిగి బొట్లు పెట్టేది, ఉపవాసం ఉండేది, పండగ రోజు దేవుని కోసం ఎక్కువ సేవ చేసేది, భక్తితో నిస్వార్థంగా గుడికి వెళ్ళేది. మరి ఆడలేదు పూజలు కాలే? ఏమన్నా ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లదంటారు కదా కాంచరావు. ఆడోళ్ళే పూజ ఎక్కువ చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, వ్రతాలు, నోములు, ఆరతులు, కొబ్బరికాయలు, నైవేద్యం, ప్రసాదం, దేవునికి అన్నీ చేసేది ఆడోళ్ళే. మరి గుడి లోపల వేయడానికి వాళ్ళకి ఎందుకు అర్హత లేదు? అక్కడే ఉన్నది మ్యాజిక్. ఎందుకంటే అక్కడ ఆడోళ్ళు ఉంటే అయ్యగారు మన బిడ్డలందరినీ జోగిని పేరుతో, మాతంగి పేరుతో ఊరి మీద వదిలిపెట్టి ఆ దేవుడి భార్యగా వచ్చి వాళ్ళని వాడుకుంటారు. అందుకే బ్రాహ్మణుడైన తాపి ధర్మారావు ఒక పాట రాసిన, పుస్తకం రాసిన. ఏ కులమైన బ్రాహ్మణ కులం ఆయనకి తెలుసు, మనకు తెలుసా? దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకనే పుస్తకం రాసింది. మనం రాసిన అది పోయి గోరా గారు పుస్తకం రాసింది, నేను ఎందుకు నాస్తికున్నాయని. ఆయన బ్రాహ్మణుడే, డాక్టర్ సమరం వాళ్ళని ఆయన. అరే ఆయన ఎందుకు రాసిండు? అరే బాపనోళ్ళే హిందూ మతాన్ని వదిలిపెట్టినప్పుడు, వాళ్ళే అందులో ఉన్న రూపాలు రాసినప్పుడు, మనం మన బాబాసాహెబ్ రాసిన బుక్కు చదవకపోతే మనం ఎంత తెలియకోలేవురా? పోయి బాబాసాహెబ్ గుళ్ళకి పోయినా, పదే మసీదులకు పోయినా, చర్చిలకు పోయినా, అన్నిటి పెట్టి బౌద్ధం అయిపోయింది కదా. మరి మన పరిస్థితి ఏంటి? మనం పోతలేము అని మనం తినే ఒకళ్ళు తింటాం, పాట ఇంకొకడ పడతాం. మనం తినేది ఒక సొమ్ము, పాడేది ఇంకొకటి సొమ్ము. అట్లనే మనకి ఏమి ఇవ్వకుండా మనల్ని అంటరాని వాళ్ళని చేసి నువ్వు ఏం చేసినా నువ్వు స్వర్గానికి రావని నీ పేరు మీద రాసిచ్చినా. ఇంకా తెలుసా, ఒక శూద్రుని ముట్టుకుంటే మహాపాపం. అదే ఒక శూద్రుని చంపితే చాంద్రాయణ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పూజారి. ఒక తక్కువ కులపోని కనుక పూజారి వర్గములు చంపితే ఒక కుక్కను, ఒక బల్లిని, ఒక పిల్లిని చంపిన పాపం. దానికోసం వాళ్ళు చేయాల్సిన పూజ ఏంటంటే చాంద్రాయణ ప్రాయశ్చిత్తం. అంటే ఏమన్నట్టు అని సంస్కృతం చదివితే 1 గంట పాటు ఏమి తినకుండా తాగకుండా ఉండాలి. 1 గంట. దాంతో ఒక శూద్రుని చంపిన పాపం పోతుంది. ఆ దుర్మార్గం లేదు? దుర్మార్గం ఉందా లేదా? అంతెందుకు, మీరు పూజాల గ్రంథాలు జాగ్రత్తగా చూస్తే కొన్ని ఏళ్ళకి ఇప్పుడు లేదు, పెళ్ళైనాక 3 సంవత్సరాలు మీ భార్యని పూజారి దగ్గర ఉంచితే ఆయన శుద్ధి చేసి పంపిస్తాడు 3 రాత్రులు. మా ఊరు పక్కన గుండేడు అని ఉంటుంది, అక్కడ ఇప్పటికి ఒక ఆయన బతుకుంది. పాప ఆ ముసలాయన చెప్పుద్ది, నేను పెళ్ళైనాక 3 రాత్రులు అయ్యగారి దగ్గరనే ఉన్నా అని. నాకేదో దోషం ఉన్నదంటే ఆయనే శుద్ధి చేసిందని. ఎంత సిగ్గులో. ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారు పెళ్ళైనాక 3 రోజులు పంపడానికి?
పెళ్లి కాని తమ్ముడు రెడీయా? మరి పోయి కాలు మొక్కుతారు కదా కానీ పెళ్ళిలో కూడా ఏమందులో అవుతున్నాయి గారు? ముందు ఇంద్రుడికి పెళ్ళాం, చంద్రుడికి పెళ్ళాం, సూర్యుడికి పెళ్ళాం, అగ్నిదేవుడికి పెళ్ళాం, ఆ తర్వాత నాకు పెళ్ళాం, అక్కడికి నీకు పెళ్ళాం అంటాడు. అప్పుడు మనం సరే 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 అనిపిస్తాడు కూడా. అంటే ఎంత అమాయకంగా ఉన్నామో. అందుకే వెనుగల సుబ్బారావు అని రాస్తాడు పెళ్లి మంత్రాల్లోని బూతులు అని. అవన్నీ ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ ఇప్పటికి కావు, చారువాకులు లోకాయుతు 100 సంవత్సరాల క్రితమే మనకు జ్ఞానాన్ని పంచుతూ ఈ మతవాదుల లోపాలు, దేవుళ్ళ లోపాలు చక్కగా ఇచ్చిండ్రు. ఆది రంకు తెలుప అఖిల యజ్ఞములు, తల్లి రంకు తెలుప తద్దినములు, పెంట తినడు కాకి పితృవులు ఎట్లాయరా అంటాడు. పెండ తినే కాకి పితృదేవతలు ఎట్లయితే రా అంటాడు. భార్య యొక్క రంకు, తల్లి యొక్క రంకు తెలపడానికి ఈ కథలని చెప్పి రాసినాయి. కాబట్టి మనం తప్పకుండా ఈ పూజా విధానం ఏంటి, ఈ పాస్టర్ విధానం ఏంటి, ఈ మత విధానాలు ఏంటి, ఏ పండగ ఎలా పుట్టింది, ఆ పండగ గల కారణాలు ఏంటి, వాటిని మొక్కుతే ఏమొస్తుంది, మొక్కపోతే ఏమొస్తుందో మనమే అనుకోవాలి. ఇలా ధ్వజస్తంభం ఖరాబ్ అయింది అనుకో, ఊరందరికీ కీడొస్తుంటారు. అందరు తలా ఇంటి పైసలు వేసి పెడతారు. అరే బడి మంచిగా లేకపోతే ఊరందరికీ కీడొస్తుంది కదా, మురికాలు మంచిగా లేకపోతే ఊరందరికీ రోగాలు వస్తాయి కదా. ఈ ఒక్క ధ్వజస్తంభం పడిపోతే ఏమవుతుంది? సునామీ వచ్చినప్పుడు అన్ని కొట్టుకోపోలేదా? భూకంపం వచ్చినప్పుడు అన్ని ఇరిగిపోలేదా? కరోనా వచ్చినప్పుడు అన్ని కింద మీద మూసుకొని పడలేదా? అనడా పడలేదా? మరి అప్పుడు ఏంటి మీ దేవుళ్ళు? మీ చర్చిలో ఉన్న ఏసై ఏం చేసిండు? మసీదులో ఉండి ఆకాశంలో ఉన్న అల్లా ఏం చేసిండు? అది ఇందుకు అలడందు లేడను సందేహం వలదు, ఎంతెందు వెతికినా దందేగలడు అని చెప్పారు దేవుడు. ఏడవడితే అన్నీ ఉన్నప్పుడు గుడి లోపల అయోష అనే అమ్మని రేపు చేస్తాడు మీ దేవుడు ఏడవన్నాడు. మా ఆడపిల్లల్ని మానవ ప్రాణాలు దోసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ పేద ప్రజల్ని పీడించి చంపుతున్నప్పుడు మీ దేవతలు ఏమన్నారు? దేవుడు లేడనే విషయము పూజారికే ముందు తెలుసు. అమాయకులైన మనము ఏమోతి అమ్మ నాన్న కోసం మనం, భార్యా పిల్లల కోసం మనం ఒకరిని చూసి ఒకరం గొర్రె లెక్క ఆ చెత్తలో పడిపోతాం తప్ప ప్రశ్నిస్తలేము, ఆలోచిస్తలేము. మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఇప్పుడున్న వ్యవస్థలో చాలా పనికిమాలిన కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ పోగొట్టాలి. పోగొట్టకపోతే మనమే మోసపడతాము. చదివే దేవుని పేరు మీద చదివే పుస్తకాలు, దేవుని పేరు మీద పెట్టే పైసలు, దేవుని గుళ్ళకు పోయేటువంటి పైసలు, దేవుని పూజకు అయ్యే ఖర్చులు, దేవుని కోసం నువ్వు కేటాయించే నీ సమయాన్ని ఈ బతుకు మారడం కోసం పనిచేసిన మహనీయుల గురించో, నీ పిల్లల చదువుల గురించో, నువ్వు ఒక ఏడాదికి ఎన్ని గుళ్ళకు జాతరలు పోయినా 5-6 చెప్తాడు. కానీ నీ కొడుకు చదువుకునే కాడికి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని పిలిస్తే ఎన్నిసార్లు పోయినామంటే చెప్పాడు. అరే అది తెలిస్తే కదా, అరే చాలామంది పేరెంట్స్ వచ్చారు, మరి ఇక్కడ శుభ్రంగా లేకపోతే పేరెంట్స్ అడుగుతారు, అరే గా ఇంగ్లీష్ ఏ సార్ చక్కగా చెప్తలేరట అని అందరూ డౌట్ పడి భయపడతారు కదా. ఏం సారు మీరు చక్కగా భలే కత్తలేరట అని అన్నారు అనుకో, అందరూ కూడా ఇచ్చేది కదా టీచర్లు. కాబట్టి మనం ఎక్కువ మంది పాల్గొనాలి కదా. లేకపోతే సార్ మంచిగా చెప్తారట అని ఆయనకు దండేసేస్తే మిగిలిన సార్లు సిగ్గొస్తుంది కదా. ఏమంటారు? నిజమా కాదా? ఓ షాలో పట్టుకపోయి, సార్ మీ వల్ల సార్ మొన్నటిదాకా నా కొడుకు ఏం రాపాయి, నువ్వంటే మంచిగా ఇంటికి అడుగుకి నీ మీద యాద్ చేస్తాను సార్, సార్ మీరేమనుకోకూడదు సార్ అని చెప్పి ఒక షాలో 50 రూపాయలు 100 రూపాయలు పట్టుకపోయి ఆ సార్ మెడలేసి ఆయనకు దండం పెడితే, అరే నేను మంచిగా చదువు చెప్తానని ఇట్లా దండం పెడతానని సోయేస్తారు కదా. కాబట్టి మనం పేరెంట్స్ మీటింగ్ అందరికి ఉపయోగపడే బడి గురించి ఆలోచించాం, గుడి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మన మీద అట్టే ఊపుతాడు, అరే మన గుడి కాడ నీడ లేదండి, అయ్యో మన గుడిలోకి మరి ఎందుకు తాళం వేసి ఉండాలి? గుడిలో దేవుడు ఉంటే తాళం ఎందుకు వేసి ఉండాలి? దేవుడిలోనే వెలుతురుంటే లైట్లు ఎందుకు పెట్టాలి? ఆ బంగారానికి కాపలాగా పోలీసు వాళ్ళు ఎందుకు ఉండాలి? అయినా గుళ్ళో దొంగలు పడ్డట్టుగా, బంగారం ఎత్తుకపోయినట్టుగా, విగ్రహాలు ఎత్తుకపోయినట్టు పడుతున్నాయి. ఎత్తుకపోయిన అందరూ దేవుని మొక్కని ఆస్తికులా? వాళ్ళు కూడా ఏదో దేవుడిని మొక్కినలే కదా. మరి దేవుడు ఏం చేస్తున్నట్టు? ఆ గుడి ముంగట యాక్సిడెంట్ అయితే కాపాడుతాడా? ఆ దేవుడి దగ్గరికే పోయి శబరిమలకి పోయి వచ్చి చచ్చిన లేరా? లేదా వెంకటేశ్వర దగ్గర పోయి తిరిగి ప్రయాణాలు వచ్చిన లేరా? పోయేటప్పుడు తెచ్చిన లేరా? వచ్చేటప్పుడు తెచ్చిన లేరా? అక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతంలో కూడా కొట్టుకుపోయి ఆ కొండ చెల్లి తిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? మరి చావును కాపాడుతుడా? బతుకును కాపాడుతుడా? మరి
చచ్చిపోవడం బొచ్చడు కేసులు ఉంటాయి ఆడ. కాబట్టి మిత్రులారా, ఒక్క వెంకటేశాన్ని ఒక్కడే దేవుణ్ణి మొక్కని నాస్తికుడు ఈ ప్రాంతంలో. ఆయన ఒక్కడే ఊకే తపన పడుతూ అన్న ఎవరైనా లేరా అని నాస్తికుడు ఇడా అని అడుగుతున్నాడు. నేను అన్నాను, నాస్తికుడు నూటికి ఒక్కడే ఉంటాడు కావచ్చు. అందరూ ఆలోచించడానికి ఆలస్యం అవుతుంది. చెప్పుకున్నా పోదాం, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అడగనిద్దాం, వాళ్ళకి సమాధానం దొరికితే మారుతారు. నేను ఒక లాస్ట్ ప్రశ్న అడిగి ముగిస్తాను. ఇప్పుడు నేను నా భార్య మీ దగ్గరికి వచ్చినాను. ఆమె తన బాధ అంతా చెప్పింది. ఆమె నమ్మి నాది తప్పంటారా, నాది కూడా వింటారా అన్న? ఇద్దరు విన్నాకనే నువ్వు చెప్పాగా, ఒక్కరిదే చెప్పు తప్పదా? మరి ఇన్నేళ్ళు దేవుడు ఉన్నాడని ఒక్కరి ముచ్చటే విన్నారు. ఈ నేల నుంచి ఇది ఉండడు అనుకుంటారు, కానీ లేదనేటువంటి ముచ్చట తినకుండానే ఉండడా లేదా ఎట్లా చెప్తుంది నీకు? లాజిక్ కరెక్టేనా తప్పని చెప్పింది? ఉండడానికి ఓకే, ఉన్నదాన్ని నమ్ముతారు. 1000 సార్లు చెప్పిండు వాడు, మైక్ కూడా వేసి మొత్తుకున్నాడు. మరి లేదనేటువంటి కూడా వినాలి కదా. కానీ ప్రజలు వినకుండానే దేవుడు ఉన్నాడనే భ్రమలో పడి కొట్టుకోపోతాను. మైకులు ఇంత పెద్ద పెద్దగా పెడతాడు, అంత పెద్దగా పెట్టకపోతే దేవుడికి వినవాడా? ఒక వినాయకుడి బొమ్మని తయారు చేసి నీళ్ళలో ఎత్తారు. మరి రాముని ఎందుకు ఎత్తలేరు? కృష్ణుని ఎందుకు ఎత్తలేరు? వినాయకుడి కంటే పెద్ద దేవుడు కావాలి. వినాయకుడి పేరుతో ఏం బిజినెస్ జరుగుతుంది, ఏం మోసం జరుగుతుందో ఆలోచించాలి. కాబట్టి ఎవరైనా భక్తి మార్గంలో వెళ్తే వాళ్ళని ఏమనకండి, ఒక్కసారి వింటే చాలు. తర్వాత నేను చెప్పి కూడా నమ్మక్కర్లేదు, ఆలోచించండి. ఇప్పుడు ఈ గుడిలో మీరు ఒక రాముని గుడి కట్టుర్రు మీ ఎస్సీ కాలనీలా, అక్కడ కూడా మీరు పూజారి ఉండడానికి వీలు లేదు. నాడా అవి అక్కడే దొంగతనం అన్న అర్థమని చేసుకోవాలి మీరు. కాబట్టి దయచేసి మా అన్నలారా, మా అక్కలారా, మా తమ్ముళ్ళారా, దయచేసి దేవుడి గురించి వదిలేయండి. రాజకీయాల గురించి ఆలోచించండి, డబ్బు గురించి ఆలోచించండి, బిజినెస్ గురించి ఆలోచించండి, మీ ఖర్చులు ఎట్లయితున్నాయో ఆలోచించండి, పిల్లల చదువు గురించి ఆలోచించండి, ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు బతకడం గురించి ఆలోచించండి. ఎవరైనా సహాయం కోరుకుంటే మీకు ఏ మేరకు సాయం చేయడం వచ్చో, మాట సాయమా, డబ్బు సాయమా, మనిషి సాయమా, మీరేం చేయగలరో చేస్తూ కలిసికట్టుగా ముందుకు పోదాం. మన ఈ బతుకుల వెనకాల ఒకటి శాస్త్రవేత్తలు ఉన్నారు, 2 ఈ మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు బాబాసాహెబ్ రాజ్యాంగం రాయొచ్చు, కానీ ఇప్పుడు మా యూట్యూబ్లో మాట్లాడితేనే మీకు తెలిసింది కదా. మరి యూట్యూబ్ ఒక శాస్త్రవేత్త కనిపెట్టింది కదా. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా నాకు గొంతునమన్నది మీకు. ఈ మైక్ ఒక శాస్త్రవేత్త కనిపెట్టింది కదా. ఈ పెన్ను రాయడానికి ఒక పెన్ను కూడా కనిపెట్టింది కదా. అన్నీ కరెంటు బుగ్గ నుంచి మొదలుకుంటే మనం పోయే కారు బైక్ దాకా ఒకటి శాస్త్రవేత్తలు కనిపెడితే మనం సుఖంగా బతుకుతున్నాం. 2 ఈ దేశంలో ఈ మహానుభావుల కృషి వల్ల ఈ మాత్రం గౌరవ మర్యాదలతో బతుకుతున్నాం. వేరే దేశంలో వాళ్ళు గౌరవ మర్యాదలతో బతకడానికి అక్కడ కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉంటారు. బీర్సా ముండా, మీరు ఛత్తీస్గఢ్ బీహార్ తెలిస్తే బీర్సా ముండాని మొక్కుతారు. ఆదిలాబాద్ వైపు పోతే కొమరం భీముని మొక్కుతారు. వరంగల్ వైపు పోతే అక్కడ సమ్మక్క సారక్కని గౌరవిస్తారు. మన పక్కన ఉన్న కర్ణాటక పోతే బసవేశ్వరునికి ఎక్కువ గౌరవిస్తారు. కిందికి పోతే కేరళ పోతే నారాయణ గురుని గౌరవిస్తారు. తమిళనాడు పోతే పెరియార్ని ప్రధానంగా పెట్టుకుంటారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఆ ప్రజల కోసం పనిచేసిన మనుషులు మహనీయులుగా పనిచేసారు. ప్రపంచం మొత్తం కోసం పనిచేసిన వాళ్ళు సైంటిస్టులు. కాబట్టి సైంటిస్టులతో, మహానుభావులతో మనం బతుకుతున్నాం. మన ఈ బతుకులను వేసుకున్న ప్యాంట్ కానీ, ఈ జోబులో సెల్ ఫోన్ కానీ, మీరు పొద్దుగాల వేసుకునే బ్రష్ కానీ, రాత్రి వేసుకునే ఆల్అవుట్ ఫ్యాన్ కానీ, మీ అంగి చినిగిపోతే కుట్టుకునే పిన్నీస్ కానీ, మీ ఎంటికలు విరిగిపోతే వేసుకునే రంగు కానీ, గోర్లు విరిగితే కట్ చేసుకునే మిషన్ కానీ, ఏ ఒక్కటి ఏ దేవుడు ముట్టియలే. ఈ దేవుడు కులాన్ని ముట్టించుండు, కర్మ సిద్ధాంతాన్ని ముట్టించుండు, బానిస వ్యవస్థను పుట్టించుండు. ఎదురు తిరగొద్దు, ప్రశ్నించొద్దు, గుడ్డిగా నమ్మాలి, అమాయకంగా ఉండాలి, ఎవరికి అప్పచెప్పిన పని వాడు బతకాలి అనే ఒక దొంగ అసమానతలతో కూడిన వ్యవస్థకి ప్రతిరూపం దేవుడు. కానీ సైన్స్ నిస్వార్థము, సోషల్ రీఫార్మర్స్ నిస్వార్థం. కాబట్టి సైంటిస్టులు, మహనీయుల గురించి మన పిల్లలు చెప్తాం. ఈ దేవుళ్ళు, పూజలు, పురాణాలు, భజనలు, దండాలు, ఉపవాసాలు ఇవన్నీ మనకు అద్దు. అవకాశం ఉన్నవాళ్ళు వీటన్నిటిని వదిలేసి బాబాసాహెబ్ లాగా వాస్తవికంగా జీవించండి, పెరియార్ రామస్వామి లాగా నాస్తికులా జీవించాలని
మిమ్మల్ని కోరుతూ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులున్నా అనుమానాలున్నా మీరు నన్ను అడగాలని నాకు సూచించాలని కోరుతూ జై భీమ్, వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి ఆలోచన విధానం, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. జై భీమ్. బీజు తాగితే ఆ పొగలు పీల్చుకొని బాగు చేయడానికి ఏమో ఉపయోగిస్తున్నారు లోపల. మీరు మంచినీళ్ళ పైపుకే వాడాలి, గ్యాస్ పైపులు గ్యాస్కే వాడాలి. ఒక పైపుని ఇంకో దానికి వాడితే పని చేస్తుందా? బక్క నూనె అంగి బొత్తు నూనె పడుతుందా? అది బంద్ చేయమను మళ్ళీ అట్లేదు కదా. ఏం సింపులే అబ్బా, అంత ఫ్యామిలీగా బతికాను ఎవరైనా. సర్పంచ్ సార్ ప్లీజ్. అయితే బక్క నూనె అంగి బక్క నూనెకి వాడతాయి, దొంగ వాడతా పట్టాలి. మనం మంచినీళ్ళ గింజల ఉప్పు నీళ్ళు అంటే మామూలు నీళ్ళు పట్టుకుంటామా? లేదా బకెట్లో పట్టుకునే నీళ్ళు గదిలో పట్టుకుంటామా? గిన్నెలో పట్టుకునే నీళ్ళు బకెట్లో పట్టుకుంటామా? పట్టుకోం. అట్లనే ఈ శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు మనం శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వడానికి పనిచేస్తాయి. మనం పీల్చుకున్న గాలిని బాగు చేస్తాయి. మన కిడ్నీలు మనం తాగిన నీళ్ళ వల్ల ఏమైనా పనికి మాలిన లవణాలు ఉంటే అది మూత్రం లెక్క తయారు చేసి మనల్ని ఉచ్చమోపిస్తుంది, చొందరమో లెక్క వెళ్ళి చొంద లెక్కపోతుంది, మన గుండె రక్తాన్ని పంపిస్తాయి. ఇట్లా మన లివర్, మన ఆహారం అన్ని జీర్ణం చేస్తాయి. ఈ శరీరంలో ఉన్న అన్ని ఈ శరీరాని కోసం పనిచేయడానికి పెట్టుకున్న వస్తువులు ఇవన్నీ. ఈ వస్తువులని నువ్వు గుడుంబ తాగి, మందు తాగి, కళ్ళు, సారా, బీరు, బ్రాండ్ తాగితే నీళ్ళను బాగు చేయడం కోసం ఉన్న కిడ్నీలు నీ గుడుంబలు, నీ బీరు, నీ బ్రాండ్ అరిగించుకుంటాయా? అన్నారు అరిగించుకుంటాయా కదా? అలాగే మామూలు గాలిని పీల్చుకొని మంచి చేసేటువంటి ఈ గాలి నువ్వు సిగరెట్ది పొగ ఊరికే గుమ్మితే అది ఈ ఊపిరితిత్తులు పనిచేస్తాయా? కాబట్టి పిల్లలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్నం తినడానికి పనులు ఉన్నాయి. అంతేగాని మీరు గుట్కా వేసుకొని కడుకో నవ్వి అవి ఎర్రగా చేసుకొని కర్రగా చేసుకొని 30-40 ఏళ్ళకే ఊసిపోయేటట్టు చేసుకొని ఎందుకు చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా నా క్లాస్ ఉన్న పిల్లలల్లా 100కి సగం మంది వాళ్ళు సచ్చేదాకా మందు తాగరు, గుట్కా బుక్కరు, చెడ్డ పని చేయలేరు. మరి ఈ క్యాంపులో చివరి దాకా పాల్గొనే వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నవీన్, మా విలేజ్ అగ్గాను. గట్టిగా మీ పేరు, ఏ ఊరు, ఏ పని, 3 గట్టిగా చెప్పాలి. జై భీమ్. నా పేరు ఎర్ర అనిల్ కుమార్, నేను పెయింటర్. మా ఊరు గ్రామం జిటిపల్లి. జై భీమ్ అనుకోండి అందరం. అది అగ్గనూరు విలేజ్, మండలియాల, వికారాబాద్ జిల్లా. నేను ఆటో నడిపిస్తాను. మాది రావులపల్లి, కొడంగల్ మండలం, వికారాబాద్ జిల్లా. నర్సప్ప. నాగారం నారాయణ, వ్యవసాయం. డి మనోజ్, రుద్రారం స్టూడెంట్. రాజు, రుద్రారం స్టూడెంట్. ప్రవీణ్, రుద్రారం స్టూడెంట్. బాలకృష్ణ, రుద్రారం స్టూడెంట్. అన్నారం సాయిలు. రావులపల్లి హనుమంతు, వ్యవసాయం. రవికుమార్, రావులపల్లి, ప్రైవేట్ ఎంప్లాయ్. విశ్వనాథ్పూర్, మైసాప, కార్ డ్రైవర్, అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్, విశ్వనాథ్పూర్. ప్రవీణ్, పగడిపల్లి. ఏం చేస్తుంటావు? శ్రీనివాస్, అగ్గనూర్ స్టూడెంట్. ప్రవీణ్, కొడంగల్ ప్రెస్. వెంకటేష్, నాగారం నాస్తిక్. అంతే. బాగా సార్, రమేష్ బాబు, కోడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్. బైరి నరేష్, సైకాలజిస్టు, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడిని, వరంగల్ హన్మకొండ. నాగారం సర్పంచ్, నర్సింగ్. అన్నారం నా అనంతప్ప, నా పేరు. మేస్త్రి పని చేస్తాను. రమేష్, అన్నారం అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుని. జెక్కేపల్లి, పెద్ద నరసప్ప, నాగారం సెంట్రింగ్ మేస్త్రి. డాల్గర్ శ్రీను, నాగారం. వెంకటరాములు, అన్నారం స్టడీ. నాగారం నరేష్. మోహన్, నాగర్ వ్యవసాయం. రమేష్, రుద్రారం ప్లంబర్. ఆత్మీయపల్లి మహేందర్, ఫోటోగ్రాఫ్. వసంత్, రుద్రారం టీచర్. గుర్రాల వెంకటేష్ స్టూడెంట్. అన్నారం శంకర్, సెంట్రింగ్ వర్క్. రావులపల్లి, కోన రైడర్. అన్నారం వెంకట్, ఫోటోగ్రాఫర్. రాజు, అగ్గనూర్. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సందీప్, నేను మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను. నేను పీజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ముంబై నుంచి కంప్లీట్ చేసి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను.
పిహెచ్డి చేయడానికి అమెరికాలో అయినా ఏదైనా పెద్ద యూనివర్సిటీలో వేరే దేశంలో చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడికి ఈ ప్రోగ్రాంలో అంటే ఈ క్యాడర్ క్యాంప్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూకున్న వాళ్ళందరూ అన్న చెప్పిన మాటలు విని ముచ్చట్లు విని వాటిని పాటిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న వారందరికీ జై భీమ్ జై ఇన్సాన్ తెలుపుతూ ముగిస్తున్నాను. భీమ్ జై ఇన్సాన్. నా పేరు సాయి కిరణ్, వికారాబాద్ డిస్ట్రిక్ట్, దౌలతాబాద్ మండల్, తిమ్మారెడ్డిపల్లి. నేను హైదరాబాద్లో రామ్నగర్ అనే గుండు ఇక్కడ మెకానిక్ చేశాను. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు వైర్య నారాయణ గారికి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు అచ్యుత్ రాజ్. నేను ప్రజెంట్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నరేషన్తో పాటు గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ బాబాలు, స్వామీజీలు, మాంత్రికులు చేసే మ్యాజిక్లను చేస్తూ మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా అవి చేస్తూ వివరించే ప్రయత్నం చేస్తున్నాము. నేను డిగ్రీ నిజాం కాలేజీలో పూర్తి చేసిన, పీజీ ఏవీ కాలేజీలో పూర్తి చేసిన, అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ, డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్సు తెలుగు యూనివర్సిటీలో పూర్తి చేసి ప్రజెంట్ ఎంఎస్సీ సైకాలజీ కేయూ ఎస్డిఎల్సి నుంచి 2వ సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ జ్ఞాన సభ అనే కార్యక్రమానికి అటెండ్ కావడం, అన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అనేక రకాల మూఢనమ్మకాల గురించి అలాగే దేవుళ్ళ గురించి విషయాలు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందులో మేము కూడా భాగస్వామైనందుకు సంతోషం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు గుండ్లపల్లి నాగరాజు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నా. మా నల్గొండ జిల్లా శాలిగౌర మండలం వల్లాల విలేజ్. నేను అన్నతో పాటు 2014 నుంచి మా హాస్టల్కి వచ్చి అన్న సైంటిఫిక్ స్టూడెంట్ క్లాసులు చెప్పినాక అప్పటి నుంచి నేను అన్నతో పాటు నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను తిరుగుతుంటా. ఇట్లా ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఈ గ్రామవాసుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి ముందు మనం ఎడ్యుకేట్ అయ్యి మన చుట్టుపక్కల వాళ్ళని, మన బంధువుల్ని, మనం ఎక్కడ పోయినా అంటే ఫంక్షన్లో పోయినా కానీ మనకు తెలిసిన వాళ్ళతో పాటు ముందు మన చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇంకో వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని చెప్పే విధంగా మారాలని కోరుతూ, అజ్ఞానాన్ని ఈ సమాజం అజ్ఞానాన్ని వీడి విజ్ఞానంలో అడుగు వేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్. ఇప్పుడు వెంకటేష్ అన్న తన అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్ జై ఇన్సాన్. ముఖ్యంగా నాగారం గ్రామంలో అంబేద్కర్ జ్ఞాన సభ క్యాడర్ క్యాంపు చేసిన అన్న వైర్య నారాయణ గారికి, అలాగే గ్రామవాసులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంబేద్కర్ సంఘం ప్రజలకు అందరికీ పేరున జై భీమ్ తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మూఢనమ్మకాల పైన మరి జ్ఞానం అజ్ఞానం పైన మాకు ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన అన్నగారికి నిజంగా ఇట్లాంటి క్యాడర్ క్యాంపులు ప్రతి గ్రామంలో పెట్టుకుంటే మనకు మంచి మెసేజ్. మరి మనం కూడా మారాలి, మన ఇల్లు మారాలి, మనం మారాలంటే ఎప్పటి నుండో మనం అనుకుంటున్నాం. మరి అన్న అంత దూరం నుండి వచ్చి ఈ అవకాశం కల్పించి మరి ఇంతమందిని చైతన్యం పరిస్తే మనం కూడా ఎంతమంది మారాలి, మన పరిసరాల్లో మార్చుకున్నాలి, మన ఆజుబాజులను మార్చుకొని మనం కూడా దేవుడు దయం లేదే లేదంటారని నమ్మాలి. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసినప్పుడే మన సమాజాన్ని మనం నిర్మించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని వీడి మన భీమ్ సంస్కృతి కానీ మరి భారత నాస్తిక వాదాన్ని మనం గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్ తెలుపుకుంటూ, అన్నగారికి అయితే ప్రత్యేకంగా మరి ఇట్లా మంచి మెసేజ్ ఇచ్చినందుకు అన్నగారికి కొడంగల్ నియోజకవర్గం తరఫున, నాగారం గ్రామ కమిటీ తరఫున అన్నగారికి ధన్యవాదాలు, జై భీమ్ తెలుపుకుంటూ పూజిస్తున్నాం. అందరికీ నాస్తిక సమాజం గురించి మాకు అవగాహన కల్పించినందుకు నాగారం గ్రామం తరఫున అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.